కాసేపు ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే కనుక సెవెంత్ హౌస్. సెవెంత్ హౌస్ మనం ఏంటంటే యాక్చువల్గా మన లగ్నాలు చూసుకుంటే శక్తి స్థానం ఉంది. మన అర్ధాంగి అని. ఇక్కడ అర్ధాంగి అనగానే ఫస్ట్ ఏంటంటే మన జీవితంలో బయట నుంచి వచ్చే భార్య కాదు, నీలో అంతర్గతంగా ఉన్న నీ అర్ధాంగి, నీ శక్తి ఏంటి అని. ఇప్పుడు మనం శివభారతులు చూసాం అనుకోండి, మనం ఏంటంటే వాళ్ళని రెండు రకాల చిత్రాలు పెట్టుకుని వీళ్ళు స్త్రీ వీళ్ళు పురుషుడు అని చెప్పి అర్ధాంగి, వీళ్ళ భార్య వీళ్ళ భర్త అంటాం అట్లాగా. శివుడికి ఉండే శక్తి ఏదైతే ఉంటుందో అది తనలో అంతర్భాగమై ఉంటుంది. అది అర్ధాంగి. ఇప్పుడు విష్ణువుకు ఉన్న శక్తి ఏంటంటే ఇది సస్టైన్ లాడు లక్ష్మి. అతను అర్ధాంగి, అది తనతోనే ఉంటుంది, ఎక్కడికి పోదు. అర్ధాంగి అంటే విడదీయలేనిది అని. అలాగే బ్రహ్మకి చాలా మంది బ్రహ్మ పుత్రిక సరస్వతి అది అర్ధాంగి చేసినట్టు కాదు, బ్రహ్మలో పుట్టిన జ్ఞానం అది. అది తనతోనే ఉంటుంది ఎప్పుడు. అది అర్ధాంగి. ఇప్పుడు మీ అందరికీ జ్యోతిష జ్ఞానం వచ్చిందనుకో, ఈ జ్యోతిషం అనేది మీ అర్ధాంగి అవుతుంది. రూల్ వన్. అది మీతోనే ఉంటుంది, మీరు చచ్చిపోయేదాకా మీతోనే ఉంటుంది. అంటే మన చనిపోయేదాకా ఏదైతే మనతో ఉంటుందో దాన్ని అర్థంగా అంటారు. ఇక్కడ మనకేంటంటే శని మహాదేవులు కూర్చోబెట్టారు ఉచ్చ స్థితిలో కాలచక్రంలో. ఎవరిని పెట్టారు? శని ఇచ్చారు. శని యాక్చువల్గా మనకేంటంటే 10th హౌస్ 11th హౌస్ కర్మాధిపతి అవుతున్నాడు. ఒకటి ఇది మనకి కర్మ ఫలదాత కూడా అవుతుంది. కానీ ఆ శనిని దశమ భావం అయిన సప్తమ భావంలో ఉచ్చ స్థితిలో కూర్చోబెట్టాడు పరాశరుడు. అంటే శని అనగానే సప్తమ భావం అనగానే ఏమవుతుంది మనకి ఇక్కడ? శనికి అధిపతి శని అవుతున్నాడు, కర్మకారకుడిగా కాబట్టి. రెండు, అతను ప్రజాపతి అవుతున్నాడు, అధిదేవత ప్రజాపతి. ప్రత్యధి దేవత వచ్చేసరికి యముడు. అంటే ఆత్మస్థాయిలో శని యముడితో సమానం. యముడు అంటే మనం చాలా మంది ఏంటంటే నరకం అనుకుంటాం, కానీ యాక్చువల్గా యముడు అంటే ఒక ధర్మదేవత. మనకు నరకానికి పంపించాలన్నా స్వర్గానికి పంపించాలన్నా అది ఒక మీడియేటర్ ఆయన. అర్థమేనా? అతన్ని మీడియంగా యూనివర్స్ వాడుకుంటుంది అని. అంటే మన కర్మ అనేది స్వర్గం వైపు తీసుకెళ్తుందా నరకం వైపు తీసుకెళ్తుందా మన కర్మే డిసైడ్ చేస్తుంది. మనం చేసే పనులు. ఒకటి భౌతికంగా ఏం కాదు, ప్రజాపతి మనోస్థాయిలో మనం అంతా పరిపాలించాలనుకుంటాం. లోకాన్ని పరిపాలించాలన్న మనస్తత్వం ప్రతి మనిషికి ఉంటుంది. దేవుడిని అవ్వాలని కూడా మనిషికి ఉంటుంది. రాజ్యాలను పరిపాలించడం కూడా ఉంటుంది. మినిమం నా ఫ్యామిలీని నేను పరిపాలించాలి అను. కనీసం ఫ్యామిలీ అంతా వదిలేసి నా భార్యని నేను పరిపాలించాలి అనుకుంటాడు. ఇది శని. భార్య ఎవరు? భర్తను పరిపాలించాలనుకుంటాం. సప్తమ భావం ఇది. ఈ సప్తమ భావం అనేది ఏంటంటే సమన్వయం. ఇక్కడ తులారాశే కాలచక్రంలో సప్తమం తులారాశి మనకి. అంటే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు? రీటైల్ సెక్షన్స్ అంటాం. జనరల్ గా భౌతిక స్థాయిలో చూసుకుంటే రీటైల్ వ్యాపారాలు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, మన కళ ప్రభావం అంటే మన భార్య లేకపోతే మన భర్త. దశమం కాబట్టి మన వ్యాపార స్థానం అనుకుంటాం. కర్మలో ఉన్నత స్థానం అంటే నువ్వు ఏదైతే కర్మ ఫీల్ అవుతున్నావో మానసికంగా దశమ భావంలో, ఆ ఏ ఆలోచన అయితే ఏ భావన అయితే నువ్వు దశమ భావన చేస్తున్నావు దాని యొక్క ఫలితం నీ సప్తమ భావం నుంచి వస్తుంది. ఇప్పుడు చాలా మంది చూసాం అనుకోండి, మొన్న ఏదో ప్రిడిక్షన్ చూస్తుంటే చూసా వీళ్ళకి రిలేషన్స్ సరిగ్గా బాగాలేదు, కెరీర్ లో దెబ్బతిన్నారు అని. అంటే మనం కర్మస్థానంలో ఉచ్చ స్థితిని పొందాలంటే గనక రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్. మానవ సంబంధాలు అని. సప్తమ భావంలో మనకు ఉండేది ఏంటి? మానవ సంబంధాలు. ఇంకా సప్తమ భావానికి కారకుడు ఎవరు ఉన్నారంటే శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రుడు ఉచ్చ స్థితిని పొందుతాడు మనకి మేనంలో గురువు యొక్క రాశిలో. ఎందుకంటే గురువు మనోస్థితిలో ఇంద్రుడు అనుకోండి, ఆ ఇంద్రుడి దగ్గర తన భార్యను సత్యదేవి ఉచ్చ స్థితిని పొందింది, రాజు దగ్గర మహారాజ్ఞి లాగా. అందుకే శుక్రుడు ఏంటంటే గురువు స్థానంలో ఉచ్చ స్థితిని పొందుతాడు. మనోస్థాయిలో చూడలేదు అనుకోండి, శత్రు రాశిలో శుక్రుడు ఉచ్చ స్థితి ఏంటని చెప్పి మనకు పిచ్చి అనుమానాలు కలుగుతాయి యాక్చువల్గా. అర్థమైనా? పిచ్చి అనుమానాలు కలుగుతాయి. లేదు, శని రాశిలో కుజుడు ఏంటి ఉచ్చ స్థితిలో పిచ్చి అనుమానం కూడా కలిగింది. ఆత్మస్థాయిలో చూసాం అనుకో, ఇప్పుడు మనకి జనరల్ గా చూసుకుందాం మనం. ఆత్మస్థాయిలో తీసుకుంటే ఇప్పుడు కుజుడు మనం చూసుకున్నాం మకర రాశిలో వచ్చేస్తుంది. కుజుడు శత్రువు కదా శనికి, మకర రాశిలో వచ్చే స్థితి ఏంటి అనే ఆలోచన ఉంటుంది. బేసిక్ ఆస్ట్రాలజర్స్ అదే ఉంటుంది.
కాదులేండి, పరాశరి చెప్పారు కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు, కాదు ఉచ్చ భావం. అక్కడ దశమ దిగ్బలం కూడా ఉంది. మనోస్థాయిలో చూడు, కుజుడిని తీసుకున్నాను నేను. అధిపతిగా కుజుడు అధిపతి మంగళుడు. మంగళుడు అంటే సుబ్రహ్మణ్యుడు, మనకు మంగళకరాలు చేసేవాడు. మనోస్థాయిలో తీసుకుంటే అదే కుజుడిని పృథ్వీతత్వం. శని ప్రజాపతి. ఈ పృథ్వీ ఎక్కడ ఉంది? శని యొక్క ప్రజాపతి యొక్క కంట్రోల్లో ఉంది, ఉచ్చ స్థాయిలో. ఈ భూమి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందంటే ఈ భూమి నేల రాజు సమర్థుడైతే భూమి ప్రశాంతంగా ఉంటుంది, ప్రజాపతి కంట్రోల్లో ఉంటుంది. అర్థం లేదు. కుజుడు ఉచ్చ స్థాయిలో అక్కడ ఎందుకున్నాడు? శని రాశి అంటే శని యముడు అనుకున్నాం. దశమ భావంలో యముడు ఉంటాడు కాబట్టి ఇటు మానవ లోకాలకి మకర రాశి అంతం అయితే దేవలోకం ప్రారంభమవుతుంది. కానీ ఇదే కుజుడు ఆత్మస్థాయిలో క్షేత్రపాలకుడు. అంటే ఆ సర్వేశ్వరుడి దగ్గర యముడు చాలా ఆనందంగా ఉంటాడనే, అంటే క్షేత్రపాలకుడి దగ్గర ధర్మం బలంగా ఉంటుందనే. చూడండి, ఒక శని రాశిలో కుజుడు ఎందుకు ఉచ్చ స్థితిలో ఉన్నాడని మీకు ఈ స్థాయిలో కనబడుతుంది, కానీ మీకు భౌతిక ప్రొటెక్షన్ లో ఈ ఆది దేవతలు ప్రత్యర్థ దేవతల కాన్సెప్ట్ లో మీకు కనబడుతుంది, వేరే చోట మీకు కనబడదు. వాళ్ళు శత్రువులుగా చూస్తాం భౌతిక స్థాయిలో మనం. మనోస్థాయి ఆత్మస్థాయిలో వాళ్ళు శత్రువులు కాదు, ఒకళ్ళకి ఒకళ్ళు బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అని మీకు కనబడుతుంది. ఇది డీప్, ఇది ఆస్ట్రాలజీ. డీప్ ఆస్ట్రాలజీ తెలియనంత సేపు మీకు ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు మనం శని దగ్గరికి వచ్చాం అనుకో, సప్తమ భావం గురించి. ఎప్పుడైనా సరే మనం ఒక సెక్టార్ లో సక్సెస్ అవ్వాలి అంటే మనకు రిలేషన్ బాగుండాలి. అంటే సామాజిక మానవ సంబంధాలు ఎవరైతే బలంగా నెరవేర్చగలుగుతారో వాళ్ళు ఉన్నత స్థాయిల్లో కూర్చుంటారు, వాళ్ళు ప్రజాపతులు అవుతారు. శని ఉచ్చ స్థితి అంటే రాజ్యాన్ని పరిపాలిస్తారు. నువ్వు ఒక ఆర్గనైజేషన్ లీడర్ అవ్వచ్చు రేపొద్దున, ఎప్పుడు నీకు మానవ సంబంధాలు బాగుంటాయి. లేదా నువ్వు ఒక ఎన్జిఓ పెట్టావు, ఆ ఎన్జిఓని సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు, నెంబర్ 1 అడ్మినిస్ట్రేటర్ చేయొచ్చు, ఎందుకంటే శని అడ్మినిస్ట్రేటర్. సప్తమ భావాలు ఏంటంటే మానవ సంబంధాలు నెరవేర్చడం, అడ్మినిస్ట్రేషన్ చేయగలరు. ఈ రెండు ఎక్కడ ఉంటుంది ఫస్ట్ అంటే నీ అంతర్గతంగా నీలో ఆ శక్తి ఉందా లేదని చూడాలి. ఒక పర్సన్ని ఏదైనా సెక్టార్కి అడ్మినిస్ట్రేషన్ చేయాలి నేను, చేయాలనుకుంటే అతను సక్సెస్ఫుల్ గా నడిపించగలడా లేదనుకుంటే అతని వ్యక్తిగత జాతకులు చూసావు అనుకో, అంతర్గతంగా అతను సమర్థుడా కాదని తెలుస్తుంది. అతని ఆలోచనలు, అడ్మినిస్ట్రేషన్ ఆలోచనలు అంతర్గతంగా ఉండయి, అతని వ్యవస్థను నడపగలడు. అందుకే అంటాం పెద్ద పెద్ద వ్యాపారాలు ఇవన్నీ దశంభావన సప్తమాలకి. సప్తమాత సప్తమ దశమే. అలాగే మనం భార్య విషయంలో కూర్చున్నాం మనం. నాకు ఒకటి మనశ్శాంతి ఉంది, కావాలి, తల్లి దగ్గర దొరుకుతుంది ప్రేమ వాత్సల్యం. రెండో మనశ్శాంతి భౌతికంగా బయట కూడా కావాలి. అప్పుడు చతుర్థ సప్తమే. చూడండి ఇక్కడ సుఖం అంటాం, నా సుఖం ఫోర్త్ సుఖం అయితే ఆ సుఖం బాహ్య రూపంలో దొరికేది సప్తమ భావం. నిజంగా ఈ సప్తమ భావంలో బాహ్య రూపంలో నేను సుఖాన్ని పొందుతున్నానా లేదా అనేది ఎక్కడ డిసైడ్ అంటే నీ అంతర్గతంగా నువ్వు సుఖాన్ని సరిగ్గా పొందుతున్నావా లేదా అని తెలిపాలి. ఇప్పుడు ఒక పర్సన్ మనం గమనించాం బలంగా, తను తన భార్య దగ్గర సుఖాన్ని పొందగలడా లేదా గమనించాం అనుకోండి. ఇక్కడ మనకు రెండు ప్లానెట్స్ యొక్క సంబంధం కలవాలి. ఒకటి, కాలచక్రంలో చంద్రుడు శుక్రుడు మధ్య మంచి సంబంధం ఏర్పడాలి. 5 యాక్సెస్ 311 యాక్సెస్ మంచి సంబంధాలు. కాలచక్రం లేదు, నీ చతుర్థాధిపతి సప్తమాధిపతి మధ్య మంచి సంబంధం ఏర్పడింది, మంచి కంజంక్షన్ ఏర్పడింది. 159 యాక్సెస్ నీ చతుర్థ సప్తమాధిపతుల మధ్య ఏర్పడింది అనుకో, నువ్వు సుఖాన్ని నీ భార్య దగ్గర పొందగలవు, నీ సమాజంలో వ్యక్తుల దగ్గర సుఖాన్ని పొందగలవు. సుఖం అనేది ఒకటి భార్య దగ్గర ఫిజికల్ గా అనుకుంటాం, ఫిజికల్ సుఖం పొందడం అన్నావా, సుఖం అనేది సైకాలజీకి సంబంధించిన సైకలాజికల్. మనశ్శాంతికి సంబంధించిందే అసలైన సుఖం. భార్య దగ్గర నీకు మనశ్శాంతి దొరుకుతుందా లేదా చెక్ చేయాలంటే నీ సప్తమానికి నీ జాతకంలో ఉన్న చతుర్ధానికి సంబంధం బాగుండాలి. ఆ సంబంధమే సరిగ్గా లేదనుకో, ఆ సుఖం నీలోనే లేదు. నీ భార్య నీలోనే ఉంటుంది, నీలో ఉన్న నీ భార్యతో నువ్వు సుఖపడిగే గుణం నీలో అంతర్గతంగా ఉందా, నీ భావాలలో ఉందా? ఎందుకంటే ఎన్ని భావాలు, ఈ భావాలు ఏంటంటే నీలో అంతర్గతంగా ఉన్న నీ ఆలోచన పరంపరలు, నీ ఆలోచనలో జరిగే సంచలనాలు, వీటిని భావాలంట.
అంటే చతుర్థానికి సప్తమానికి సంబంధం లేదు. నీలోనే సుఖపడే ఆలోచనలు నీలో లేనప్పుడు నువ్వు ఎలా సుఖపడగలుగుతావు బయట అంటారు. కౌన్సిలింగ్ ఎక్కడ ఇంపార్టెంట్ మనకి అంటే సప్తమం అనగానే మనకి టూ సెక్టార్స్ ఇంపార్టెంట్ అవుతుంది. పరాశర చెప్పిన భావోద్భావం అనేది ఒకటి సప్తమం, రెండు దశమం, చతుర్థం. ఈ మూడు సప్తమం అంటే మానవ సంబంధాలని ఎవరైతే బలంగా నెరవేర్చగలరో, నేను మానవ సంబంధాలను బలంగా నెరవేర్చగలండి, నా పార్ట్నర్స్, సొసైటీతో, అన్నిట్లో నా స్నేహితులతో నేను బాగా సంబంధం ఉండగలను, అందరితో నా సుఖం ఉంటుంది, సంతోషంగా ఉండగలను. ఈ గుణం ఎక్కడ వస్తుందంటే నీలో అంతర్గతంగా నీ భావాలలో ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేయాలి. ఎప్పుడన్నా మ్యారేజ్ కంపాటబిలిటీ అంటే కంపాటబిలిటీ చెక్ చేసే ముందు వ్యక్తిగత జాతకంలో అతను ఎలిజిబుల్ కాదని చెక్ చేయాలి. ఎలిజిబుల్ గా వ్యక్తిగత జాతకంలో లేడు, వాళ్ళకి మనం ఎందుకు ఎలిజిబుల్ గా లేవు, ఈ సెక్టార్స్ నీ ప్రారంభం నుంచి ఇక్కడ నెగిటివ్ వస్తున్న వల్ల ఎలిజిబుల్ గా లేవు కాబట్టి ఈ భావనలో ఈ గ్రహం కూర్చోంది, ఈ టైప్ ఆఫ్ భావన నెగిటివ్ అనేది గర్జన నుంచి వచ్చింది, ఈ భావన తీసేయాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇక్కడ పరిహారం రెమెడీ చేయండి అని చెప్పి చేతులు దులితే కాదు, రూట్ కాజ్ లో ఆ రోగాన్ని తీసేయాలి మనం. ఇది ఒక జ్యోతిష్యుల వల్ల ఇది, ఏ సైకాలజిస్ట్ వల్ల కాదు. ఒక జ్యోతిష్యులుగా తెలుస్తుంది ఈ జ్ఞానం ఇది. అదేనా? అంటే ఇక్కడ ఒక మ్యారేజ్ కంపాటబిలిటీ చూసేటప్పుడు కానీ ఇతను సమాజంలో ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్ చేయగలరా, ఏ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ ఉంది, దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయగలిగే కెపాసిటీ ఇతనిలో ఉందా? లేదు, ఒక కంపెనీలో నేను మేనేజ్మెంట్ సీట్ లో కూర్చోబెడుతుంటే ఆ కంపెనీని ఇతను సక్సెస్ఫుల్ గా అడ్మినిస్ట్రేషన్ చేయగలడా లేదా? ఇలాగ ఏ వ్యవస్థ అయినా సరే చివరికి కుటుంబాన్ని కూడా కంట్రోల్ చేయగలడా లేదా? ఆ కుటుంబం సక్సెస్ వెళ్తానికి అడ్మినిస్ట్రేషన్ చేయగలదు. ప్రతి భావంలో ఒక రకమైన అడ్మినిస్ట్రేషన్ అనేది సంబంధ బాంధవ్యాలను నెరవేర్చే గుణం ఉందా అంటే ఇక్కడేంటి, న్యూట్రల్ అయిపోవాలి. శని కదా, సేవకుడు అయ్యాడు, నేసపడ్డాడు, తగ్గాలి. నేను గొప్పోడిని కాదని తత్వం అనేది వదిలేదు. గొప్పోడిని కాదన్నవాడే ప్రజాపతి, వాడే ప్రజల్ని ఏలగలడు. అహంకారం ఉన్నవాడు ఇప్పుడు ప్రజల్ని ఏలలేడు. ప్రజల్ని ఏలాలంటే ప్రజలు సహకరించాలి కదా, సహకరించాలంటే వాళ్ళతో మానవ సంబంధాలు ఈ ప్రజాపతికి ఉండాలి కదా. రాజు కష్టం వచ్చిందంటే దేశం మొత్తం ఒకేసారి లెగవాలి, ప్రజల మొత్తంలో చైతన్యం రావాలి. ఏదో నలుగురు సైనికులు పెట్టి యుద్ధాలు చేస్తానంటే రాజు కాదు, ప్రజల్లో అట్టడుగున ఉన్న వ్యక్తి కూడా రాజు కోసం ప్రాణం ఇవ్వాలి. ఇది సంబంధం. వీళ్ళ ప్రజాపతులు అంటాం మనం యాక్చువల్గా. ఇలాంటి ప్రజాపతి గుణం అనేది, అందుకే శనికి సప్తమ భావంలో ఉచ్చ స్థితి ఇచ్చాడు. రాముడి జాతకంలో ఉంటుంది అది. రాముడు నెంబర్ వన్ ప్రజాపతి. రాముడికి చతుర్థంలో శని ఉన్నాడు, పీడించబడ్డాడు, జనరల్ భౌతికంగా చెప్తాను కానీ మనోస్థాయిలో, ఆత్మస్థాయిలో చెప్పాలంటే రాముడు చతుర్థం మానసిక ధర్మం కలిగిన వాడు అని. చతుర్థంలో శని కూర్చున్నాడు, లగ్నం కర్కాటకం అయింది. శని యమధర్మరాజు ఆత్మస్థాయిలో. ఆత్మస్థాయిలో రాముడు, మానసికంగా ఆత్మస్థాయిలో ధర్మరాజు, మనస్సు చతుర్థం. ఆత్మస్థాయిలో ప్రత్యర్థి దేవత యముడయ్యాడు, శని అక్కడ ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. ఆయన ప్రజాపతి. చతుర్థం అంటే రాజ్యం. ఆయన అతిపెద్ద అయోధ్య రాజ్యాన్ని ఏలాడు. ఫోర్త్ హౌస్ ఇన్ శని. ఎప్పుడైతే శని పర్ఫెక్ట్ గా ఎవరైతే యూటిలైజ్ చేయగలుగుతారో సైకలాజికల్ గా, జ్ఞానం తీసుకొని, వాళ్ళు ప్రజాపతులు అవుతారు. వాళ్ళు కింగ్స్ ఉంటారు, లీడర్స్ అంటారు, కింగ్సే. సార్వభౌములే అంటాం మనం, ఛత్రపతులే అంటాం. అది ఫోర్త్ శని. భౌతిక స్థాయిలో కూర్చున్నాడు నువ్వు. నీ ఫోర్త్ శని అంటే నీకు మానసిక పీడలు అంటే, నీకు ఆ కష్టాలు ఉన్నాయండి, ఈ కష్టాలు ఉన్నాయండి, నువ్వు ఊరు వదిలి వేరే చోట ఉండి, ఈ ప్రెడిక్షన్ నేనే చేస్తా. జనరల్ ప్రెడిక్షన్. జనాలు 5,000కి 4,000 కట్టి అది చెప్తా. కానీ కౌన్సిలింగ్ వచ్చాడు ఒక పర్సన్, ఇదే శని నేను ప్రజాపతి స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్లాలో కౌన్సిలింగ్ ఇవ్వగలరు. ఫోర్త్ శని అన్నింటినీ కంట్రోల్ చేయగలుగుతాడు. ఇది శని గొప్పతనం. ఇది అర్థం కలదు. అలాంటి శని మనకి సప్తమ భావంలో దిగ్బలాన్ని పొందుతున్నాడు అని. కాలచక్రంలో దిగ్బలం అనేది సెవెంత్ హౌస్ శనికే ఉంటుంది. రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే శుక్రుడు ఇంపార్టెంట్, కారకుడు కూడా. సప్తమ భావ కారకుడు ఇంపార్టెంట్, భావం భావాధిపతి కారకుడు, ఈ ఇంపార్టెంట్. ఇది చేయగలగాలంటే నీ చతుర్థ భావానికి దాని యొక్క భావోద్భావమైన సప్తమ భావానికి ఎలాంటి సంబంధం ఉంది. రెండోది, ఈ సప్తమ భావాధిపతికి నీ దశమ భావాధిపతికి ఎలాంటి సంబంధం. నీ దశమ భావాధిపతికి, సప్తమాధిపతికి, చతుర్థాధిపతికి ద బెస్ట్ కాంబినేషన్ పడింది. 159 యాక్సెస్ ఇలా పడింది అనుకోండి. వీళ్ళు ప్రజాపతులు. వీళ్ళు ఏ సెక్టార్ పట్టుకుంటే ఆ సెక్టార్ని వీళ్ళు లీడ్ చేయగలరు, నడిపించగలరు, అడ్మినిస్ట్రేషన్ చేయగలరు, నో డౌట్. అందుకే దశమాధిపతికి, చతుర్థాధిపతికి, సప్తమాధిపతికి ద బెస్ట్ కాంబినేషన్ ఉండాలి. అన్నింటినీ లీడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ చేయగలడు, సంసారాన్ని లీడ్ చేయలేడా? ఎక్సలెంట్ చేయగలడు.
ఎందుకంటే ఫస్ట్ లీడ్ చేసేది తన సంసారాన్ని, తన స్పౌజ్ని. వీటిని లీడ్ చేయగలడు, వాళ్ళని పరిపాలించగలడు. ముందు స్పౌజ్ని పరిపాలించాలంటే కనుక మళ్ళీ దీంట్లో సపరేట్గా ఈ గురుడికిను శుకుడికి మధ్య కాంబినేషన్ కూడా కావాలి. అది కూడా బాగుంది అనుకో, ఇంకా ఎక్సలెంట్. ఆ శుకుడికి కుజుడికి పడింది అతని వ్యక్తిగతం. ఇదంతా ఏంటి, ఆ వ్యక్తి జాతకంలోనే ఉండాలి రూల్ వన్. అంటే అతని మనోభావాలు, మానసిక ఆలోచనలు, భావాలు అనేవి ఉన్నాయి కదా, భావాలన్నీ ఆలోచన సంచలనాలే. ద్వాదశ భావాల్లో ఆలోచన సంచలనాలు నడుస్తాయి మనిషి. ఇక్కడ వాళ్ళ గ్రహస్థితి బాగున్నప్పుడు గత జన్మ పాజిటివ్ ఉంటుంది, ఈ జన్మలో నేర్చుకున్న జ్ఞానం ఆ పాజిటివ్ ను మల్టిపుల్ చేస్తుంది. లేక గత జన్మ నుంచి నెగిటివ్ ఉంది, అదే నెగిటివ్ తో సమాజంలోకి వెళ్ళినప్పుడు ఈ జన్మలో ఇంకొద్దిగా నెగిటివ్ తీసుకుంటే ఇది పతనం వైపు తీసుకెళ్తుంది. మీకు రేపు పొద్దున ఏదైనా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు నేను పలానా క్యాండిడేట్ ని సీఎం అని చేద్దాం అనుకుంటానండి, తన మేనేజింగ్ డైరెక్టర్ పెడదాం అనుకుంటాను, అతని జాతకం చూడండి, అతను సూట్ అవుతాడని అడిగాడు అనుకోండి. ఇన్ కేసు అడుగుతారు మీరు. మీరు కార్పొరేట్ హాస్టలర్స్ అయ్యారు మేబీ, లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు. ఒక హై కార్పొరేట్ వాళ్ళు ఏంటంటే అతనికి స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, అన్నీ ఉండేయండి. కాకపోతే అతను నా దగ్గర ఎంప్లాయీగా బెస్ట్ ఎంప్లాయీ, ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, అయితే నేను కంపెనీని అప్పచెప్దాం అనుకుంటున్నాను, చెయ్యగలడా, ఆ సామర్థ్యం ఉందా అని చూసుకున్నాం అనుకో, జాతకం వేస్తాడు. ఆ జాతకంలో గర్జన నుంచి మంచి కాంబినేషన్స్ పడ్డాయి అనుకోండి, చేయగలడు, ఇతనికి ఆర్గనైజేషన్ అప్పచెప్పండి అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే చతుర్థానికి సప్తమానికి, అలాగే దశమానికి సప్తమానికి చతుర్థానికి, ఈ త్రీ లెవెల్ ద బెస్ట్ కాంబినేషన్ పడింది అతని జాతకం. అతను డిఫాల్ట్ గా ఆర్గనైజేషన్ రన్ చేయగలడు, అతనికి బై బర్త్ ఆ గుణం ఉంది. అర్థమైందా? పైగా మీకు కంపెనీలు ఈ పొజిషన్ దాకా వచ్చాడు కాబట్టి అతను బ్లైండ్ గా ఇచ్చేయండి, అతను సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తాడు. ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పొచ్చు. ద బెస్ట్ అడ్మినిస్ట్రేటరే కాదు, సింపుల్ గా అడిగేయచ్చు, అతను మీ కంపెనీలో ప్రతి ఒక్కరితో గుడ్ రిలేషన్ ఉంటుందని చెప్పవచ్చు. హ్యూమన్ రిలేషన్స్ ద బెస్ట్ హ్యూమన్ రిలేషన్స్. మీ కంపెనీలో ఎంప్లాయీస్ లో ఒక ఎనర్జీని క్రియేట్ చేయగలడు, ఒక ఉత్సాహాన్ని క్రియేట్ చేయగలడు. ఆ క్యాండిడేట్ ఉండాలి మీ కంపెనీలో అంట. చాలా మంది కంపెనీల్లో జాబులు పోతున్నాయి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సప్తమ భావం చాలా లీడ్. ఒక కంపెనీ ఒక టాలెంటెడ్ పర్సన్ జాబ్లను తీసేస్తుంది, అతను ఎక్కడ నిలబట్టలేదు అంటే ఇతనికి రిలేషన్స్ మెయింటైన్ చేయడం చేతకాట్ల, మానవ సంబంధాలు చేతకాల. ఎందుకంటే అతను మానవ సంబంధాలు చేతకాని ఆలోచనలు ఉన్నాడు, వ్యతిరేక ఆలోచనలు ఉన్నాడు అంటే ఆ అట్మాస్ఫియర్ మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంటాడు. ఉత్సాహం ఆనడు, నీరసం మాట్లాడతాడు, అవతరాడు కూడా ఉత్సాహాన్ని కూడా దించి కింద కూర్చోబెడతాడు. నువ్వు ఎందుకు పనికిరావు అన్నట్టు, పని చేసేవాడిని పని చేయనీడు, చిరాకు పెట్టేస్తాడు, ఇసుకేస్తాడు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తాడంటే కంపెనీ కొన్ని రోజులు చూసి తీసి అవతల పడేసి, జాబులు పోయేది 85% ప్రాపర్ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయని ఎంప్లాయీనే తెస్తుంది ఫస్ట్. అది కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు మంచి మంచి అండర్స్టాండింగ్స్, హ్యూమన్ రిసోర్స్ మెయింటైన్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళరు కదా. ఒక పెద్ద వ్యవస్థ అక్కడ దాకా ఎదిగిందంటే, ఆ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళు ఎంప్లాయీ బిహేవియర్ను ఫస్ట్ చెక్ చేస్తారు. నెక్స్ట్ అతను టాలెంట్ కావాలి, బిహేవియర్ కావాలి. బిహేవియర్ ఫస్ట్. అర్థమైందా? అంటే అతను ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏంటంటే గుడ్ అట్మాస్ఫియర్ ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ఎంప్లాయీస్ అందులో ఏది స్ట్రెస్ లేకుండా హ్యాపీగా అవుట్పుట్ ఎక్కువ. స్ట్రెస్ ఉన్న చోట అవుట్పుట్ తక్కువ వస్తుంది, స్ట్రెస్ లేని చోట అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. అంటే ఒక పర్సన్ యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది మనకి సప్తమ భావం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు సప్తమ కారకుడు, ఒక కారకుడు శుక్రుడు అయ్యాడు. శుక్రుడు ఎవరి జాతకం అయినా సరే వ్యయ స్థానంలోకి వెళ్ళాడు అనుకోండి. వ్యయ స్థానంలో శుక్రుడు వెళ్ళాడంటే మనం కాలచక్రంలో అంటే ఏదో బాగుంది అనుకుంటాం, వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ అది ఒక రకమైన వేరే వ్యవస్థల్లో చూసుకుంటే అది రాంగ్. అది కారకుడు శుక్రుడు వ్యయ స్థానంలోకి వెళ్ళాడు, ఎక్కడి నుంచి వెళ్ళాడు, తన సప్తమం నుంచి ఆరో భావం, అంటే మరణకార స్థితిగా. వ్యయ స్థానం శుక్రుడు, సప్తమం నుంచి మరణకార స్థితి. ఇప్పుడు వివాహం చేస్తున్నాను, ఇప్పుడు నాది ఒక మేల్ చార్ట్, నా మేల్ చార్ట్ లో నాకు వ్యయ స్థానంలో శుక్రుడు కూర్చున్నాడు. అంటే సప్తమ భావం ఎవరు, ఫీమేల్ అయిందిగా. నా ఫిమేల్ నుంచి ఆరో భావంలో ఎవరు కూర్చున్నారు, శుక్రుడుగా. ఫిమేల్ నుంచి ఆరో భావం అంటే నా లగ్నానికి వేయమే కదా. నా లగ్నానికి నా శుక్రుడు డ్యామేజ్ ఏం కాదు జనరల్గా చూసుకుంటాం, కానీ నా స్పౌజ్ నుంచి ఆరో భావంలో కూర్చున్నాడు కాబట్టి, నా స్పౌజ్ నుంచి శుక్రుడు మరణకార స్థితి పొందాడు కాబట్టి తను లగ్జరీస్ ఈవెంట్స్ ఎంజాయ్ చేయలేదు. అంటే ఏంటి ఇక్కడ అర్థం, నీతో ఎంజాయ్ చేయలేకపోతుంది తను, తనలో ఎంజాయ్ చేసే గుణం లేదు కాబట్టి నీతో తను ఎంజాయ్ చేయలేకపోతుంది. నేను అనే దానికి తను ఎంజాయ్ చేయలేకపోతుంది.
అంటే ఇక్కడ అర్థమైంది, నాలో ఉన్న నా సత్వం అని నా రిలేషన్స్ మెయింటైన్ చేసే గుణంలో నేను ఎంజాయ్ చేసే గుణాన్ని కోల్పోయాను, శుక్రుడు నాకు వేస్తాను బట్టి. ఇది స్పౌస్ విషయంలో కూడా, మ్యారిటల్ ఇష్యూస్ లో కూడా చూసుకోవచ్చు మనం. కంపాటబిలిటీలో కూడా కంపాటబిలిటీలో కూడా శుక్రుడు ఆరో భావంలో కూర్చున్న మన్నకర స్థితే నా లగ్నత్తు, నా వ్యక్తిత్వాన్ని బట్టి. నా సప్తమం నుంచి ఆరులో కూర్చున్నా కూడా నేను మెయింటైన్ చేసే రిలేషన్స్ వల్ల ఆ అవతల వాళ్ళు ఆ విధమైన అనుభవాన్ని పొందలేకపోతున్నారు, ఎందుకంటే నా వల్ల ఆ ఇంటర్నల్ ఎనర్జీ నాలో లేదు, ప్రారంభం నుంచి. దీన్ని క్వాలిటీస్ ని డెవలప్ చేసుకోవాలి సైకలాజికల్. అంటే ఒక ప్లానెట్ ఎక్కడ కోల్పోతుంది అని. ఎందుకంటే శుక్రుడు మనం తీసుకున్నాం అనుకో, మనోస్థాయిలో చూసుకుంటే సచీదేవి బాగా అనుభవాలు పొందే అర్ధాంగి అని. ఆత్మస్థాయిలో ఇంద్రుడే మళ్ళీ పరిపాలకుడే. చూడండి, ఇంద్రుడు దేవలోకాన్ని ఆత్మస్థాయిలో పరిపాలిస్తున్నాడు. అంటే ఒక పర్సన్ ప్రజాపతి అవ్వాలి శని అంటే, ఆ శనికి సపోర్ట్ చేస్తా శుక్రుడు ఉండాలి. ఆ సప్తమ భావం నుంచి శుక్రుడు బాగుండాలి, దశమ భావం నుంచి శుక్రుడు బాగుండాలి. బాగాలేదు, అది డ్యామేజ్. అంటే ఆ భావాల నుంచి శుక్రుడు ఆరో భావన పడకూడదు, ఎందుకంటే ఆయన ఇంద్రుడు ఆత్మస్థాయిలో. అంటే ప్రత్యర్థి దేవత శుక్రుడికి ఇంద్రుడు అయ్యాడు, శని ఏమో ప్రజాపతి అయ్యాడు. ఈ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ వాస్తవం చెప్పాలంటే. శుక్రశీల కాంబినేషన్ పడింది మనకు బిఆర్ఎన్ లో. ఆమె మిస్సెస్ స్పౌజ్ జాబ్ చేస్తుందంటే లీడ్ చేస్తుంది ఇంటిని అని. ఇక్కడ ప్రజాపతి ఇతని జాతకంలో ఎవరైనా భార్య అయింది, భార్య హౌస్ కంట్రోల్ చేస్తుంది. ఆమె నువ్వు బ్యాలెన్స్ చేయలేదు అనుకో, నీకు డైవర్స్ కూడా ఇవ్వచ్చు. నీ గురుడికి శుక్రుడికి సరిగ్గా పడలేదు, పైగా ఆమె శని శుక్రులు కాంబినేషన్ పడింది, ఆమె లీడ్ చేస్తుంది, కాకపోతే నీతో ఉండదు, బయటికి వెళ్ళిపోదు. తను లీడింగ్ పర్సన్, ఎందుకంటే అనుభవించేది నీలోనే ఉంది కదా. ఇక్కడ ద్వాదశ భావాలంటే బయటోడి కాదు, నాయే, నా ఆలోచనలే. భావాలంటే నా ఆలోచనలు, నా సంచలనాల పరంపర. ఇవి ఉన్నతంగా వెళ్తున్నాయా, వ్యతిరేకంగా వెళ్తున్నాయా, ఇది కూడా నాలో జరుగుతుంది. వ్యతిరేకంగా వెళ్తే ఫస్ట్ నాలో వ్యతిరేకంగా వెళ్తుంది, రేపు పొద్దున అదే వ్యతిరేకత ప్రకృతికి వెళ్ళి బయట నాకు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది, అదే వ్యతిరేక సిచ్యువేషన్. నా మనసులో నాకు రోగం ఉంది, రోగం ఉందని నేను ఫీల్ అయ్యాను. అమ్మో నేను ఉండనేమో, రోగం ఉందని ఫీల్ అయ్యాను. ఈ భావ పరంపర నాలో వచ్చింది ఫస్ట్, నా మనసులో వచ్చింది, నా ఆలోచనలో వచ్చింది, తర్వాత ఇది బయటికి వెళ్ళి రోగంగా నా ఒంటికి వస్తుంది. లేదు నాకు జ్వరం వచ్చింది, రోగం వచ్చాయి, నాకు ఏ రోగం లేదు, నేను బాగా ఆరోగ్యంగా ఉన్న భావ పరంపర నేను తెచ్చున్నాను. నా రోగం కొద్ది కొద్ది తగ్గిపోతే అది కొనానికి ఉండదు. రోగానికి కారణం ఫస్ట్ ఏంటంటే నా ఆలోచనల భావ పరంపర. ఈ ఆరో భావం మళ్ళీ సెకండ్ హౌస్ రిసోర్స్. ఆరో భావం అనేది మనం ఒకరి కింద చేసే వృత్తి అనుకుందాం. జాబ్ చేస్తున్నాను నేను ఒకరి కింద సేవకుడిగా పనిచేస్తున్నా. నేను సేవకుడిగా పనిచేయాలని నాకు రీసోర్స్ ఎక్కువ కాలం నేను బలంగా సేవకుడిగా పనిచేయాలి, ఆ యజమాని దగ్గర బలంగా ఉండాలి, మంచి స్థాయిలోకి ఎదగాలంటే నీ సెవెంత్ హౌస్ బాగుందా లేదా అని చూడాలి. రీసోర్స్ అంటే నువ్వు సంబంధ బాంధవ్యాలు ఎలా నెరవేరుస్తున్నావు, మొహమాటంగా బిడిగా ఉంటున్నావా, వ్యతిరేక ఆలోచన. ఇప్పుడు శ్యామల గారు కాఫీ తాగుంటారు, నాకు వద్దండి. శ్యామల గారు స్వీట్ రాసి ఇచ్చి నాకు వద్దు సార్, శ్యామల గారు డ్రింక్ తాగుతారు, నాకు వద్దు సార్ అంట. ఈ వద్దు 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 అనేది వ్యతిరేక ఆలోచన ఉంది. ఏదైతే వద్దు వద్దు అంటామో రేపు పొద్దున్న నా జీవితంలో బాగా కావాలనుకున్నప్పుడు ఏది దొరకదు. ఇప్పుడు ఉమ్మరగారిని పిలిచి, ఇప్పుడు నేను భోజనం చేసి బయటికి వెళ్తాను, సార్ ఇది తింటారా, అవి తింటానంట. నేను ఆల్రెడీ పాపం ఇప్పుడే భోజనం చేసి ఫుల్గా ఇస్తామంటే తింటా అంట. దీన్ని నేను ఒక కథ కథ కూడా చెప్పుకుంటా. ఒకరోజు ఊళ్ళో పంతులు గారంట బాగా వెళ్ళి భోజనం చేసి వచ్చి నులక మంచం వేసుకొని బాగా పొట్టారు పెట్టుకుని పడుకున్నాడు, పెద్ద పొట్టేసి ఫుల్ తినొచ్చాడు. పంచపక్ష వర్ణాలు ఫంక్షన్కి వెళ్తే ఈ దారిని పోతున్న ఇద్దరు పంతులు ఏం చేశారంటే, బాగా పొట్టేసుకుని ఇన్ని ఎగతాళి చేద్దామని చెప్పేసి, ఆ పంతులు గారు అయినా సుష్టిగా భోజనం చేశాను, తృప్తిగా ఉంది, కొద్దిగా పొట్ట పట్టట్లేదు, అందుకే పడుకున్నాను, ఫ్రీగా ఉంటున్నాను. వీళ్ళు ఎట్టకారంట అరటిపళ్ళు పెట్టి, పంతులు గారు అరే మేము అరటిపళ్ళు తెచ్చామండి మీకు ఇద్దామని అన్నాడు. అవునా అని చెప్పి పాపం బలంగా లేస్తే అరటిపళ్ళు తీసుకున్నాడు. అదేంటంటే పొట్ట నిండిదంటే, మనకి పెద్ద గుంపు ఉందమ్మా స్టేడియం చుట్టూతా, కిటకిటలు ఆడుతున్నారు, కానీ ఆ స్టేడియం ఎక్కే ఎవరైతే ఉన్నారో అధికారి వచ్చినప్పుడు దారి వస్తుంది, ఈ అట్టుపల్లికి దారి వస్తుంది, లోపల ఇయ్యి అన్నాడు. అదే ఈ స్టేజ్ ఎక్కాలి, ఇయ్యి దారి ఆటోమేటిక్ వచ్చింది, ఆ రెండు అట్టుపళ్ళు కూడా తిని లోపల పెట్టేశాడు. అంటే ఏంటి ఇక్కడ, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ లాగా అంటే, ఒత్తిడి కాదు, ఎంత ఇదైపోయినా కూడా ఎవరిని ఇస్తంటే వద్దు అనకూడదు. నాకు వద్దు, నా వల్ల కాదు, నేను చేత కాదు, నేను చేయలేను
దాంట్లో ఆ లోపం ఉంది, దీంట్లో ఈ లోపం ఉంది, ఇలాంటి వ్యతిరేక ఆలోచన పరంపర అతని భావాల్లో పర్టికులర్ సెక్టార్లో నడుస్తుంది అంటే అతను బయట జీవితంలో కూడా అయ్యే పొందుతాడు అని. వీటిని మీరు ఆస్ట్రాలజర్గా కనిపెట్టి కట్ చేయాలి. అలాంటి ఆలోచనలు ఈజీగానే వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ గ్రహం పలానా భావకారకుడు ఆ భావం నుంచి మరణకారక స్థితిలో పొందాడు. అర్థమైందా? లేదు, నీ మనస్సు నుంచి మరణకారక స్థితిలో పొందాడు. ఏ వ్యక్తి అయితే నీకు ఇదిగారో వాళ్ళు కాదు గీదు అని చెప్పి అవతల నీరసం తెప్పిస్తారు. తనలో తాను పాజిటివ్ క్వాలిటీస్ ని పెట్టుకోరు. మనం కొంతమందికి ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు డిప్రెషన్ వాళ్ళదే. వాళ్ళు డిప్రెషన్ ఇల్లు మొత్తాన్ని డిప్రెషన్ లో తీసుకెళ్తారు. అవతల వాళ్ళందరం టెన్షన్ పడతారు. ఎందుకంటే డిప్రెషన్ వీళ్ళలో ఉంది. ఈ డిప్రెషన్ వీళ్ళు తీసుకోరు. ఆ డిప్రెషన్ తీయడానికి కూడా మీకు చాలా కష్టమైంది. ఇప్పుడు నేను చెప్తున్నా. ఎందుకంటే ఎనరు. ఎందుకు ఎనరు అంటే ఇక్కడ గురుడు బుధుడు సపోర్ట్ చేయరు. ఇప్పుడు మన ఆలోచనలో బుధుడు అనుకుందాం. పంచమోన బుధుడు అనుకుంటే కారకత్వంలో ఆలోచనలో తెలివితేటల కారకం కానీ ఆ బుధుడు ఏకాదశంలో కూర్చుంటాడు. వీడు అవతల మాట ఎండో ఎన్నట్టు నటిస్తాడు. వాడు సొంత ఆలోచన చేస్తుంటాడు. ఈ క్యాండిడేట్ కష్టాలు పడుతుంటాడు. ఏకాదశి బుధుడు అని చెప్పదు. సప్తమంలో గురుడు ఏకాదశంలో బుధుడు అంటే వీళ్ళు అసలు ఎండరు. ఎందుకంటే బుధుడు మరణకారక స్థానం ఏంటి? సప్తమ భావం. పంచమాని సప్తమ భావం అంటే ఏకాదశం. పంచమం తెలివితేటలో జ్ఞానం అనుకున్నాం. గురుడు మూడో స్థానం. లగ్నాథ గురుడు మూడో స్థానం ఎంత డ్యామేజో పంచమాత మూడో స్థానం సప్తమం కూడా అంతే డ్యామేజ్. జ్ఞానం అది. ఇన్నర్ వీళ్ళు మీకు ఏంటంటే ఫ్యూచర్ లో చాలా ఛాలెంజింగ్ క్లయింట్స్ అవుతారు మీరు. పాపం మీరు చెప్తారు, వింటారంటే అలాగేనండి గురువు గారు మీరు చెప్పినట్టే చేస్తానంటే ఏం చేయడు. ఏమంటే మీరు అప్పుడు చెప్పారండి ఇంతవరకు ఏం కాలేదండి అంటాడు మళ్ళీ వచ్చి. ఎందుకంటే చేయడు కదా. చేస్తే ఇద్ది, ఆలోచనలు మార్చుకుంటే ఇద్ది, కానీ మార్చుకోలేదు. లేదండి మనకి ఇది కావట్లేదంటే గట్టిగా రాయి ఏమైనా ఉందా సార్ చెప్తారా మీరు అంటారు. మనకి సలహా ఇస్తాడు. మనకి ఏ రాయి చెప్పాలి ఆయనకి. లేదా గురువు బాగాలేదంటండి నాకు. గురువు శనగలు దానం చేస్తే ఎలా ఉంటుంది? సాయిబాబా గుడిలో స్వీట్ వస్తే ఎలా ఉంటుంది? పంచుకో, నలుగురు పెట్టు, ఆనందంగా ఉంటుంది. నీకు అంతగా కాస్ట్లీ చెప్తాను నేను అంట. సాయిబాబా గుడిలో సాయిబాబాకి బంగారు కిరీటం చేపిస్తే ఇంకా బాగా కలిసి వస్తుందండి అంట. నిజంగా కలిసి వస్తుంది. అంటే ఇక్కడ మనకేంటంటే ప్రతి దేవతకి మనం శక్తి స్థానాలు ఉంటాయి. పూజలో శక్తిని వాడతాం. ఎందుకంటే మనకు ఆత్మ కావాలి, పరమాత్మ కావాలి, వాటికి శక్తిని వాడతాం. కానీ మన జీవితం బాగుండాలి అంటే గనక మన ద్వాదశ భావాలు, మన భావాల్లో వచ్చే ఆలోచనలు ఎక్కడెక్కడ నెగిటివ్ వస్తుంది, ఆ నెగిటివ్ అనేది మనం ఎక్కడెక్కడ స్ప్రెడ్ చేస్తున్నాం. చాలా మందికి అల్లగంటారు నేను పెద్ద అడ్మినిస్ట్రేషన్ కావాలి అని. నీ జాతకంలో ఉందా? లేదు. లేకపోతే నువ్వు ఏ భావాల్ని మెయింటైన్ చేయాలి? ఫస్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేయి. నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు, నీ బంధువులు ఎంతమంది ఉన్నారు, నీ స్నేహితులు ఎంతమంది ఉన్నారు, నీ ఛానల్ ఎంత పెద్దది, నువ్వు చెప్తే అందరూ చేసే స్థానంలోకి వెళ్ళారా, నువ్వు వాళ్ళని లీడ్ చేయగలుగుతున్నావు. నువ్వు లీడ్ చేయగలంటే నువ్వు బాగా తగ్గి ఉండాలి కదా. అహంకారంతో ఎవడన్నా పని చెప్తే అస్సలు చేయడు, పని చూసుకోమంటాడు. ఒకవేళ ఒకడు అహంకారంతో ఒకడు పని చేస్తానంటే ఆడు బానిస అయి ఉంటాడు. ఆడికి ఇది కింద జీతం చేశాడు, వాడికి ఏ దిక్కు లేదు, వాడొక్కడే ఎత్తరు కింద సమాజం చేయడు. ఈ సమాజం ఉంటుంది సప్తమం. అంటే ఎన్ని ఆలోచనలు నీలోనే ఉండాలి కదా. నీలో ఏమీ లేకుండా నువ్వు ఏ ఆర్గనైజేషన్ లీడ్ చేయవు. ఇక్కడ మనకు అలాగే కౌన్సిలింగ్ ఇవ్వాలి వస్తుంది. వాళ్ళ గ్రహాలు శని ఎక్కడ పడ్డాడు అర్థమైందా? శని బలహంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా? సప్తమ భావం కావాలి శనికి. అర్థమైందా? సప్తమ భావంలో శని కూర్చున్నాడు. కూర్చున్న చోట శని మరణకారక స్థితి అంటాం జనరల్ గా చెప్తే. కాబట్టి దిగ్బలమే కానీ మరణకారక స్థితి. ఇక్కడ మనిషి నెగిటివ్ డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటాం. నెగిటివ్ డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పుడు అతను నువ్వు ధర్మాన్ని నమ్ముకో, యమధర్మరాజుని నమ్ము. అర్థం? నీ మనోస్థితిలో నువ్వు రాజ్యాన్ని వెళ్తున్నావు, ఈ స్థానాన్ని తెచ్చుకో అని చెప్పు. శని అక్కడ కూర్చుంటే ఆ భావం మరణకారక స్థితి. శని ఒకటిలో మరణకారం, లగ్నంలో మరణకారం. నీ వ్యక్తిత్వాన్ని తీసేస్తుంటావు. కానీ ఈ వ్యక్తిత్వం నేను ప్రజాపతిని అనుకో, లగ్న శని సూపర్ పని చేస్తాడు. నువ్వు శని ఎక్కడ కూర్చుంటే అక్కడ నువ్వు ప్రజాపతిగా అనుకో. అర్థమైందా? నీ వ్యవస్థను నేను బాగా కంట్రోల్ చేయగలను, ఆర్గనైజేషన్ చేయగలంటే ప్రజాపతి కావాలి ఇక్కడ. ఈ ప్రజాపతి యాక్టివేట్ కావాలంటే మనస్సుని కంట్రోల్ చేసేది ఆత్మ. అంటే నువ్వు యమధర్మరాజులా ఉండాలి అని. అర్థమైందా? ఈ యమధర్మరాజు అనే కాన్సెప్ట్ లోకి వచ్చినప్పుడు మనకు మళ్ళీ రెండు గుణాలు వస్తాయి. నెగిటివ్ ఆలోచనలకు వెళ్ళావా నువ్వు నరకంలోకి వెళ్తావు, కష్టాల పాలవుతావు, దుఃఖంలోకి వెళ్తావు. లేదు, పాజిటివ్ ఆలోచనలు ఉండవా, సక్సెస్ ఉంటుంది ప్రజాపతి. శని ఎక్కడ కూర్చున్నా కూడా
ఇది యమధర్మరాజు కాబట్టి అతను న్యూట్రల్ గా సెంటర్ లో కూర్చుంటాడు కాబట్టి తులారాశి తులాదండంలో నెగిటివ్ వైపు వెళ్తున్నావు, పాజిటివ్ వైపు వెళ్తున్నావు. అంటే నీ ఆలోచన పరంపర అనేది ఎలాంటి గుణాలని ఆ భావానికి సంబంధించింది ఉంది. సప్తమ భావం అంటే రిలేషన్స్, సప్తమ భావం అంటే భార్య అవుతుంది, సప్తమ భావం అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవుతారు, సప్తమ భావం అంటే సమాజంతో ఉన్న సంబంధం బాంధవ్యాలు. శని అక్కడే కూర్చున్నాడు, అతను మరణకార స్థితి. ఆ మరణకార స్థితి నువ్వు దాటి వెళ్ళాలి. శని యొక్క మరణకార స్థితి అంటే నీ లేకుండా ఉండాలి నీతి, నిజాయితీ, నిక్కచ్చి అనేది యముడు గుణం ఉండాలి. ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోగలగాలి. రెండోది ప్రజాపతి లక్షణం ఉండాలి. ఈ భావాన్ని నేను పాలించాలంటే నేను పాజిటివ్ ఆలోచన నాలో ఉండాలి అని గుణాన్ని తెచ్చుకోవాలి. అప్పుడు శని ఎక్కడికి వచ్చిన మరణకార స్థితి మనల్ని ఏం చేయదు. ప్రతి గ్రహ మరణకార స్థితిని మనం కంట్రోల్ చేయొచ్చు మన మనోస్థాయిలు, ఆత్మస్థాయిలు యొక్క గ్రహాల ద్వారా. గురువు కూర్చున్నాడు మరణకార స్థితిలో, ఆ నీది మనోస్థితి ఇంద్రస్థితి, కానీ ఆత్మస్థాయి బ్రహ్మజ్ఞానం, బ్రాహ్మణుడు నువ్వు. అంటే బ్రాహ్మణ అంటే ఏంటంటే ఇక్కడ మహాబ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళే బ్రాహ్మణ అంట. అంటే క్యాస్ట్లో పుడితే కాదు, జ్ఞానంలో. నువ్వు అంతటి జ్ఞానం నువ్వు సంపాదించావు అనుకో, అక్కడ కూర్చున్న గురువు మరణకర స్థితి ఏం కాదు, అద్భుతంగా వెళ్తాం. అంటే ఈ సప్తమ భావం అనగానే మనం ఏంటంటే ఒక పర్సన్ని సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలంటే ఈ సప్తమ భావాన్ని ఫస్ట్ కంట్రోల్ చేయాలి. అంటే వాళ్ళ యొక్క భావనలు, తను సమాజం మీద పాజిటివ్గా ఉండాలి, భార్యతోనూ పాజిటివ్గా ఉండాలి. అర్థమైందా? తన మానసిక స్థితిలో కూడా ఎప్పటికప్పుడు పాజిటివ్ కమెంట్స్, సెల్ఫ్ కమెంట్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. పాజిటివ్ భావనలు చేస్తూ ఉండాలి. నాకు వద్దు, నాకు కాదు, నాకు అవ్వదు, వాడు వేస్ట్, వీడు వేస్ట్, వీడు అడ్డం పెడుతున్నాడు, వాడు అడ్డం పెడుతున్నాడు, ఎన్ని భావనలు ఏంటి తెలుసా? వాళ్ళ గ్రహం పాడైతే వస్తుంది. పలానా వ్యక్తిని దోషం చేస్తున్నాడంటే ఎవరిని దోషం చేయక్కర్లా, ఎవరిని దోషిని చేయక్కర్లా. ఎందుకంటే ఫస్ట్ ఈ భావనలన్నీ, ద్వాదశ భావాలన్నీ నీలోనే ఉంది. ఎందుకంటే సప్తమ భావం మోస్ట్ ఇంపార్టెంట్. రిలేషనల్ హౌస్, అడ్మినిస్ట్రేషన్ హౌస్. ఎందుకంటే శని అక్కడే ఉచ్చస్థితిని పొందుతున్నాడు, అడ్మినిస్ట్రేషన్ లాడ్డాను. అర్థమైందా? అక్కడే అతను ప్రజాపతి అయ్యాడు, అంటే లీడింగ్ లార్డ్. అంటే నువ్వు పరిపాలించాలి. ఎలా పరిపాలిస్తావంటే యమధర్మరాజు అయితే పరిపాలించగలవు, సమన్యాయం ఉంటే పరిపాలించగలవు. అర్థమైందా? నేను అధికుడిని అనే గుణం ఉంటే ఎప్పటికీ పరిపాలించలేవు. నేను వాళ్ళతో పాటు వాళ్ళకి సేవ చేయడానికి జన్మ ఎత్తాను, వాళ్ళతో పాటు నడిచేవాడిని, నేను గొప్పవాడిని కాదు అనుకుంటే పరిపాలిస్తాను. అందుకే పరిపాలించే స్థానంలో సూర్యుడు నేర్చబడ్డాడు, అహంకారం నేర్చబడుతుంది. సప్తమ భావంలో అహంకారం నేర్చబడుతుంది, ఖచ్చితంగా నేర్చబడుతుంది. ఎందుకంటే సూర్యుడు తేజస్సును మాత్రమే వేస్తాడు, ఆయన ప్రజాపతే కాదు. గ్రహాలను పాలిస్తుంటాడు, గ్రహాలు తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. సూర్యుడు మళ్ళీ ఏంటంటే ఒక గవర్నమెంట్ అనుకుంటాం మనం జనరల్ గా, కానీ ఆ గవర్నమెంట్ ని కూడా పరిపాలించే ప్రజాపతి ఉంటాడు. ప్రభుత్వాన్ని నడిపించేవాడు మంత్రి కావాలి కదా. మంత్రి ప్రభుత్వం కాదు, అర్థమైందా? కానీ ప్రభుత్వాన్ని నడిపించే ప్రజాపతి మంత్రి అవుతాడు, రాజు అవుతాడు. రాజు రాజ్యమేం కాదు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కానీ రాజ్యం సూర్యుడు, పరిపాలించేవాడు శని. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అనొచ్చు, మంత్రులు అనొచ్చు. శని బలంగా ఉండాలి, సూర్యుడు అక్కడ నేసపడతాడు. అంటే ఈక్వల్ ప్రయారిటీ అంటాం మనం ఇక్కడ. గొప్ప అని ఉండదు, నేను తక్కువ అని ఉండదు, అంత పాజిటివ్ ఉంది. నేను ఏదైనా చేయగలను, నేను ఏది చేయలేననే గుణం అయితే ఉండదు, నెగిటివ్ అయితే ఉండదు. తమ్ముడి మీద కోపం ఉండదు, చెల్లెల మీద కోపం ఉండదు, అన్న మీద కోపం ఉండదు, ఆ, భార్య మీద ఎటకారాల కోపం ఉండదు, తల్లి ఎవరి మీద ఉండవు వీళ్ళకి. అంటే పరిపాలించేవాడు ఎలా ఉంటాడు? ప్రజాపతి అతీతుడుగా ఉంటాడు. అర్థమైందా? అతని ఆలోచన అతీతంగా ఉంటాయి. ఈ సప్తభావాన్ని మీరు చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. సప్తమ భావాధిపతి సప్తమ భావం నుంచి మరణకార స్థితిలో కూర్చున్నా ఇబ్బంది. సప్తమ భావం నుంచి శుక్రుడు మరణకార స్థితిలో కూర్చున్నా ఇబ్బంది, ఎందుకంటే కారకుడైన. అర్థమైందా? అలాగే శని యొక్క స్థితి, ఈ శనికి శుక్రుడు మధ్య సంబంధం ఏంటి? ఎందుకంటే భావాధిపతి శుక్రుడు, సప్తమాధిపతికి శుక్రుడికి సంబంధం ఏంటి? చతుర్థ, సప్తమ, దశ, ఇది దశమం. 4, 7, 10, ఈ మూడు భావాధిపతుల మధ్య, మూడు భావాలలో ఏంటంటే సంబంధం బాగుండాలి. ఈ మూడు భావాలకు సంబంధించిన మనిషి భావాలు, మానసిక ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే ఆవృత్తులు ఉంటాయి మనకి ఎప్పుడైనా సరే, మన ఆలోచనలు కొన్ని ఆవృత్తులు ఉంటాయి. విశాలమైన ఆవృత్తి, ఉన్నతమైన ఆవృత్తి చాలా పెద్దది. ఏంటంటే ఉన్నతమైన ఆలోచన, వ్యతిరేకమైన ఆలోచన యొక్క ఆవృత్తి చాలా పరిమితిగా ఉంటుంది, నూతిలో కప్పలాగా ఉంటుంది.
కష్టాల్లా ఉంటుంది. అంటే టైట్ బనీన్ వేసుకుంటే ఎంత అనీజీగా ఉంటుందో అలా ఉంటుంది. ఉన్నత ఆలోచనలోనే అద్భుతంగా ఉంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంటే సప్తమం. ఈ సప్తమే రేపు పొద్దున ఏంటంటే భావోద్భావం నీ వ్యక్తిత్వంలో ఉంటుంది. సప్తమా సప్తం నీలో ఉండేది ఏంటంటే ఈ సప్తమే ఉంటుంది. ఈ సప్తంలో మళ్ళీ రెండు ఉంటాయి: మనస్సు అండ్ కర్మ, దశమం. ఏ పర్సన్ అన్నా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అంటే, మీరు బాగా ఎదగాలి అంటే, నేను ఎంత చదువులు చదివాను, నేను ఎంత నాలెడ్జ్, ఎంత knowledge ఏం పనికి రాదు. నువ్వు ఎన్ని రకాలుగా మానవ సంబంధ బాంధవ్యాలను అద్భుతంగా నెరవేర్చగలవు. నీకోసం అంతమంది బలంగా కదలగలరు. నువ్వు ఏదన్నా కూర్చున్న చోట ఏదైనా చేపించగలవా? ఇదంతా ప్రజాపతి లక్షణం. ప్రజాపతి అన్ని చోట్లకి వెళ్ళి పని చేయడు, కూర్చున్న చోట చేపిస్తాడు. కానీ ప్రజాపతి ఒక పని చేస్తుంటాడు: రిలేషన్స్ మెయింటైన్. మీరు గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయండి, మీరే సక్సెస్ఫుల్ పీపుల్. మీరు జీవితంలో అన్ని భాగాలు అనిపిస్తారు. అదా రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు అనిపించినట్టు వేరే వాళ్ళు ఎవరు అనిపించలేదు, వాస్తవం చెప్పాలి. రిలేషన్స్ మెయింటైన్ చేయడం చేతకాని వాళ్ళే జీవితంలో దెబ్బతింటా ఉంటారు. అలాంటి వాళ్ళు మనకి చాలా మంది కనబడతారు రోడ్ల మీద, అక్కడ ఇక్కడ చాలా చోట్ల కనబడతారు. ఐదో పాకులు ఆడతారు, ఏదో చేద్దాం అనుకుంటారు, ఇంట్లో భార్యను పట్టించుకోరు, భార్యతో గొడవలు పడుతుంటారు, బయటకి ఫ్రెండ్స్ కనబడుతుంటారు. ఏదో డామ్ డూమ్ డీమ్ అంటే హడావుడి చేసే బ్యాచెస్ ను మనం చాలా చూస్తాం. వాళ్ళ చేతులు ఏదైనా పెట్టానుకో, ఏదైనా వ్యాపారం చేద్దాం వాళ్ళతో పార్ట్నర్ పెట్టుకున్నారు అనుకో, వీళ్ళు రోడ్ల మీద పడతారు. ఎందుకంటే నేను మేనేజ్మెంట్ చేస్తానంటాడు, అతని దగ్గర డిఫాల్ట్ మేనేజ్మెంట్ తెలియదు, సక్సెస్ అవ్వలేడు, ఫెయిల్ అవుతాడు. ఫెయిల్యూర్ అనేది వచ్చేది ఏంటంటే శని వల్లే వస్తుంది. ఎందుకంటే ప్రజాపతి ఆయనే కదా. ఇప్పుడు అంటాం నీకు శని పట్టిందండి, నీ శని బాగాలేదండి. శని పట్టడం, శని బాగోకపోవటం, శని అద్భుతం. శనిని అర్థం చేసుకోవడం చేతకాలేని వాళ్ళందరూ ఏంటంటే, నీకు ఏలినాటి శని అంటారు. నేనైతే భయపెట్టను. ఏలినాటి శని అని చెప్పి వాళ్ళ మానసిక ఆలోచనలో నెగిటివిటీ అనేది డెవలప్ చేయను అసలు. ఎందుకంటే ఆ నెగిటివిటీ ఆలోచన ఎప్పుడైతే నేను డెవలప్ చేశానో మనిషి నిజంగా నాశనం అయిపోతాడు. అమ్మో నీ సప్తం కుజుడండి, నీకు కుజు దోషం, నేనైతే భయపడ. సప్తం కుదిరావు, సూపర్. సూపర్ కదా. సప్తం అంటే పృథ్వీతత్వం, క్షేత్రపాలకుడు. నా క్షేత్రపాలకుడు సప్తంలో కూర్చున్నాడు, ఎనర్జీ. నేను ఫోర్త్ ఆస్పెక్ట్ చూస్తుంటాను, ఎక్కడ దశమాన్ని చూస్తుంటా, నేము ఫేమ్ కెరీర్ కాపాడుతా. సప్తం చూసిన లగ్నాన్ని చూసిన అన్ని కాపాడుతా. అష్టం చూసిన ద్వితీయం మీద వేస్తా, నా ఈ కుటుంబాన్ని, ధనాన్ని, గినాన్ని అన్ని కాపాడుతా. నేను క్షేత్రపాలకుడు, పృథ్వీతత్వం. నాకు భూమి మీద కావాల్సిన వస్తువులన్నిటి కోసం నా ఎనర్జీని పాజిటివ్గా వాడతా. కుదిరంటే శక్తి ఎక్కడ? ఈ శక్తిని నా ఆలోచనలో, సద్భావన అనే ఆలోచనలో, నాకు కావాల్సిన ప్రతిదీ నాకు వస్తుంది అనే ఆలోచన, నా ఎనర్జీని వాడతా. ఒకరిని తిట్టడానికి నా ఎనర్జీని వేస్ట్ చేయను, అది వేస్ట్ చేయను, ఇది వేస్ట్ చేయను. కానీ కుజుడికి పృథ్వీ లక్షణం ఉంటుంది. అదే సప్తంలో కూర్చున్నాడు, కూర్చున్న చోట పృథ్వీ లక్షణం ఉంటుంది. నా భార్య నాతో ఉండాలి, అది ఎక్కడికి వెళ్ళడు, నా మాట వినాలి, నేను కాపాడుతూ ఉంటాను. ఇలా భౌతిక వస్తువుల మీద ఏంటంటే అతనికి కొద్దిగా వ్యామోహం ఉంటుంది. ఇక్కడ ఇతను మళ్ళీ నెగిటివ్గా వెళ్తున్నాడు అనుకోండి, ఇతను సెట్ చేయండి మీరు. కుదిరి ఇట్లా వెళ్ళకూడదు, నువ్వు ఈ విధంగా బిహేవ్ చేయాలి. కుదిరి యొక్క నెగిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే కోపము, తొందరపాటు, అతి ఉత్సాహం. ఇక్కడ నీ ఎనర్జీని వేస్ట్ చేయమాక. ఒక్కొక్కరు బాగా అత్యుత్సాహం ఉంటుంది, అత్యుత్సాహం ఉన్నాడు ఆలోచించలేడు. ఆలోచించలేడు కాబట్టి ఇక్కడ కుదిరిన వేగాన్ని మనం తగ్గించాలి. ఇదంతా ఏంటంటే ఒక జ్యోతిష్యుడి వల్లే అవుతుంది. కంప్లీట్ ఆస్ట్రాలజీ మీద మీకు కమాండ్ వచ్చింది, వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు అత్యుత్సాహం తగ్గించగలుగుతారు. ఈ అత్యుత్సాహాన్ని ఒకళ్ళు మీరు తగ్గించగలుగుతున్నారు అంటే ఫస్ట్ మీలో ఆ ఉత్సాహాన్ని తగ్గించుకోగలిగారు అని. ఇక్కడ నువ్వు ఏదైతే చేస్తున్నావో లోపల అది బాహ్యంలో చేయగలవు. బాధలో కూడా అంతే, పేడలో కూడా అంతే. ఫస్ట్ పేడ ఎక్కడ బయట నుంచి రాదు, మన మనోభావాల్లోనే పేడ ఉంటుంది. మన మనోభావాలను వ్యతిరేక ఆలోచన చేస్తుంటాం, భయాలు పెట్టుకుంటాం. దీనివల్ల ఏంటంటే చాలా మంది మనసులు బాగోవు, వాస్తవం చెప్పాలి. వాళ్ళ మనసులు బాగోట్లేదు అంటే కారణం ఏంటంటే వాళ్ళు ప్రాపర్ రిలేషన్ మెయింటైన్ చేయలేకపోయారు. సప్తమ చతుర్దశ చతుర్థం సప్తమం బాల, వాళ్ళు హ్యూమన్ రిలేషన్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ చతుర్థానికి సప్తమానికి ప్రాపర్ రిలేషన్ సరిగ్గా లేదు. అంటే తన మనస్సు, తన అంతర్గతంగా ఉన్న తన పార్ట్నర్తో సంబంధం లేదు. ఇప్పుడు బాహ్య రూపంలోకి వెళ్ళాం అనుకో మనం, నా మనస్సుకి, నా మానసిక ఆలోచనలకి, నా భర్తకి సరిపోవట్లేదని చెప్పొచ్చు. నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదని మాట్లాడచ్చు, నా మాట ఆయన వింటలేదు అనుకో. సేమ్ ఫీలింగ్ భర్తకి ఉంటుంది, భార్య నా మాట వింటలేదు, నా మనసు తను అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటి భావనలు ఉంటాయి. ఇది నవాంశలు ఇంకా బాగా చెప్పచ్చు. నవాంశలో ఈ కరనవాంశాధిపతికి ఆ నవాంశ సప్తమాధిపతికి సరైన రిలేషన్ లేదనుకో, వాళ్ళ సంసారం రోడ్డు పడిపోతుంది, మానసిక పీడల వాళ్ళు. ఇక్కడ మనం కౌన్సిలింగ్ అవ్వచ్చు.
కౌన్సిలింగ్ వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ సబ్ కాన్షియస్ లో మనం ఐడియాస్ ని చేంజ్ చేయడం వల్ల ఆ ఐడియాస్ వీళ్ళు సాధన చేయడం వల్ల ఏంటంటే యూనివర్స్ నుంచి మళ్ళీ పాజిటివ్ తీసుకుంటారు. ఇప్పుడు దాకా ఏదైతే నెగిటివ్ జరిగిందో ఆ నెగిటివ్ మొత్తాన్ని 360 డిగ్రీస్ రివర్స్ లో పాజిటివ్ గా మార్చొచ్చు ఇది ఒక ఆస్ట్రాలజర్ వల్ల. అంటే మీ ఆత్మశక్తి కోసం దైవాన్ని ప్రార్థించండి. అంతేగాని ఆలోచనలో మార్పు తెచ్చుకోకుండా మీ భావాలలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోకుండా అంటే జ్ఞానాన్ని తీసుకొని ఆ జ్ఞానాన్ని వల్ల సత్జ్ఞానాన్ని మీరు మీ భావాల్లో ఇంజెక్ట్ చేస్తే సెలైన్ లాగా ఎక్కిస్తే కనుక మీ జీవితాలు బాగుంది. మనకి ఇంజెక్ట్ చేయడం చేత కావట్ల సద్భావాన్ని మన ఆలోచనలు. నెగిటివ్ ఏం ఆలోచించుకోండి, వ్యతిరేకంగా మీ మనసు ఎక్కడ ఆలోచిస్తుంది ఎవరి దగ్గర ఆలోచిస్తుంటే వద్దు. ఒకరిని శాపాలు పెడదామని మీ మనసు వచ్చిందా తిట్టాలని వచ్చిందా వద్దు, అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యతిరేక ఆలోచన మళ్ళీ ఇంకొక వ్యతిరేకాలు తీసుకొచ్చి మిమ్మల్ని నాశనం చేస్తుంది. దీనివల్ల రిలేషన్స్ మెయింటైన్ చేయలేరు కదా. సప్తమ భావాన్ని ఎంత బాగా వాడి చూడండి, మీ జీవితంలో దేన్నైనా సరే అడ్మినిస్ట్రేషన్ చేయగలరు కూర్చున్న చోట నుంచి. మీరు అక్కడికి ఏం పరిగెత్తక్కర్లా, నువ్వు అమెరికాలో కూర్చో, ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతావు. అర్థమైందా? ఈ రోజున టెక్నాలజీ ఉంది కదా. ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ ఏ మూల ఉన్నా కూడా ఓ మూల నుంచి నువ్వు రన్ చేయవచ్చు. ఎందుకంటే దీన్ని దక్షత అంటాం. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే సంబంధ బాంధవ్యాలు, రిలేషన్స్. ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పడం, ప్రతి ఒక్కరు కృతజ్ఞత చెప్పడం. ఇక్కడ కృతజ్ఞత భావం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా అర్థం కలదు? కృతజ్ఞత భావమే లేదు మనకి, ఎవడు మనతో రిలేషన్స్ రాడు. భార్య కాఫీ ఇస్తే థ్యాంక్స్ చెప్పలేనోడు రిలేషన్ ఏం మెయింటైన్ చేస్తాడు? చేయలేడు కదా. చాలా మంది వాళ్ళ ఆవిడ పుట్టినరోజులు కూడా గుర్తుండవు. ఎప్పుడు పుట్టిందో తెలియదండి అంటారు. గ్రూప్లో అడుగుతాడట, విశేష బర్త్డే గుర్తులేదండి అంటాడు. అంటే భార్య పుట్టినరోజు తెలియకపోతే ఇంకేం భర్త అవుతాడు? పిల్లల పుట్టినరోజు తెలియకపోతే అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే పుట్టినరోజు తెలియవు యాక్చువల్. విషెస్ చెప్పడం కూడా తెలియదు. చిన్న విషయం తెలిసిపోతుంది మనం వాళ్ళ మధ్య రిలేషన్ లేదు అని. మీ మిస్సెస్ బర్త్ డీటెయిల్స్ అనగా అని ఆలోచించాడు ఒక నిమిషం. తన భార్యకి తనకి రిలేషన్ లేదు, తన అంతర్గతంగా తను అవేం పెట్టుకోలేదు. థ్యాంక్స్ చెప్పలేడు. థ్యాంక్స్ చెప్పకుండా, కృతజ్ఞతలు చెప్పకుండా నీ సప్తమ భావం ఎలా డెవలప్ అయితే డెవలప్ అవ్వదు కదా. థ్యాంక్స్ నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు గొప్పవాడుగా అతని దగ్గర నుంచి సేవ తీసుకున్నా అతను నేను కృతజ్ఞతలు ఉన్నాయండి. థ్యాంక్స్ నేను చెప్పట్లేదండి నేను గొప్పవాడిని ఫీల్ అవుతున్నాను. అతను ఇచ్చిన సర్వీసు పెద్ద గొప్ప సర్వీస్ కాదని వ్యతిరేక గుణం నీలో ఉన్నా కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పలేవు. అతను చేశాడు ఒక ఇలా సీతాఫలాలు కొంటాకి వెళ్ళాను మార్కెట్లో, నేను థ్యాంక్స్ చెప్పా ఎందుకంటే మంచి కాయలు ఆయనే పిలిచాడు, సార్ కొనండి సార్. నేను వెళ్ళంగానే రేట్ అడగను, కొనేస్తా. ఆ 3 కిలోలు 400 సార్ ఓకే కానీ ఇచ్చేసాడు. నేను వచ్చా థ్యాంక్స్ ఎందుకు సార్ థ్యాంక్స్ కానీ సార్ లేదు లేదు థ్యాంక్స్ నీకు చెప్పాలే, నాకు పిలిచి మరీ ఇచ్చావు కదా థ్యాంక్స్ చెప్పాలి కదా. పిలిచి మరీ నన్ను కొనిపించాడు, కవర్లో పెట్టించాడు, నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు సార్ అంటే లేదు చెప్పాలి నువ్వు సర్వీస్ చేస్తున్నావు చెప్పాలి. లేదు నేను డబ్బులు అడగనది ఇచ్చాను నేను గొప్ప నేను థ్యాంక్స్ చెప్పేదాన్ని అంటే అంటే నీలో కొద్దిగా పెరిగింది. అంటే అతని సర్వీస్ నువ్వు గుర్తించలేకపోతున్నావు. అంటే నీకు థ్యాంక్స్ చెప్పే గుణమే లేదు. నీకు థ్యాంక్స్ చెప్పే గుణం లేకుండా నువ్వు సంబంధ బాంధవ్యాలు ఎలా రిలేషన్ మెయింటైన్ చేస్తావు? చేయలేవు కదా. నిజంగా చేయలేవు. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకో, నలుగురు ఆటోమేటిక్ నమస్కారాలు పెడుతున్నారు అంటే వాళ్ళకి మనమే ప్రేమ ఉన్నట్టు. అంటే మన రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నామని. మనం వెళ్తున్నాం ఎవరి మనల్ని పట్టించుకోలేదు అనుకో, మన రిలేషన్స్ ఎవరు మనం ఎవరి దగ్గర మెయింటైన్ చేయట్లేదు, మనకి ఎవరు తెలియదు అని వీటి జీవితంలో ఎదగలేడు. అర్థమైందా? మార్కెటింగ్ అంటారు కదా థర్డ్ హౌస్. మార్కెటింగ్ యొక్క పూర్వపునే సత్వంలో. రిలేషన్స్ మెయింటైన్ చేయలేడు, మార్కెటింగ్ చేయలేడు. మార్కెటింగ్ చేయలేడు, లాభాన్ని పొందలేడు, కర్మఫలాన్ని పొందలేడు కదా. కర్మఫలం ఏదైతే ఉందో 11th హౌస్, దాని యొక్క త్రికోణ స్థితి సప్తమ భావం ఇవ్వండి. అంటే దాని యొక్క భాగ్యస్థానం 7th హౌస్. నువ్వు బాగా లాభాలు పొందాలి, లైఫ్ లో బాగా సక్సెస్ అవ్వాలి, నేను ఒక పబ్లిక్ మనీ బలంగా తీసుకొచ్చేయాలి, విపరీతం ప్రాఫిట్స్ పొందాలి. పొందాలని నీ భాగ్యం ఎక్కడ దాక్కున్నాను, నీ గురువు ఎక్కడ ఉన్నాడు, నీ సప్తంలో ఉన్నాడు. భాగ్యం అంటే గురువు అనుకున్నాం, గురువు బ్లెస్సింగ్ అనుకున్నాం. అది ఎక్కడ ఉంది? సప్తంలో ఉంది. 11th కి 9th హౌస్ అదే. నీ భాగ్యం నీ రిలేషన్స్ లోనే ఉంది. నీ మార్కెటింగ్ యొక్క పొరపుని కూడా నీ రిలేషన్స్ లోనే ఉంది.
అందుకే సప్తం భావం చతుర్థాది చతుర్థం, దశమాత దశమం, సప్తమం అది నీ శక్తి స్థానం. నీ దగ్గర ఆ శక్తే లేదు. నీ అంతర్గతంగా నీ లగ్నాత్ సప్తం భావం నీ శక్తి స్థానం, నీ అర్ధాంగి. నీ అర్ధాంగి అంటే నాకు పెళ్ళైతే బయట నుంచి వచ్చే అమ్మాయి కాదు. నీ లోపల ఒక అర్ధాంగి ఉంది ఆల్రెడీ. ఆ అర్ధాంగి బలంగా ఉందా? ఆ అర్ధాంగి నీ శక్తి, నీ ఎనర్జీ అని, నీ టాలెంట్ అని, నీ రిలేషన్స్. ఫైనల్ గా రిలేషన్స్ కే వస్తుంది. మానవ సంబంధాలు, సప్తం భావాలు, పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు మనతో పాటు. ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళవచ్చు. ముందు నీకు నువ్వు పార్ట్నర్వా కాదా? నాకు నేను బెస్ట్ పార్ట్నర్ అని నేను ఎప్పుడైతే ఫీల్ అవుతాను, నాతో నేను బాగా సంబంధ బాంధవ్యాలు నా అంతర్గతంగా నేను నెరవేర్చుకోగలుగుతాను, నాలోనే నేను బలంగా ఉండగలుగుతాను రిలేషన్ పెట్టుకోను. ఇప్పుడు బయట నుంచి కూడా నాకు రిలేషన్స్, సమాజం మొత్తం నాతో సంబంధం పెట్టుకోవాలని వస్తుంది. ఈ హ్యూమన్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో, హ్యూమన్ రిలేషన్ ఇది నీ సక్సెస్. అందుకే సప్తం భావం సక్సెస్. నీ డిజైర్ ప్రాఫిట్స్ యొక్క భాగ్యం కూడా సక్సెస్ సప్తం భావం. 11వ భావం ఇచ్చినట్టే కనబడుతుంది, కానీ దాని యొక్క భాగ్యం వచ్చేది సప్తం భావం నుంచే. లేదనుకో రూపాయి రాదు. అసలు ఏది అనుభవించలేవు. ఎందుకంటే అక్కడ సప్తమ కారకుడు శుక్రుడు, భోగకారకుడు. శుక్రుడు మనోస్థితి అంటే సచీదేవి. సోల్ ఇంద్రుడే. ఆ ఇంద్రుడిలాగా నువ్వు రాజ్యం వెళ్ళాలన్నా కూడా రిలేషన్ కావాలి. మానవ సంబంధాలు, మానవ బాంధవ్యాలు కావాలి. ఇంద్రుడు పంచభూతాలను ఎలా కంట్రోల్ చేసుకుంటాడు? అర్థం. అక్కడ మళ్ళీ శని ఉచ్చస్థితి ప్రజాపతి ఉంటాడు. అక్కడ ధర్మం ఉండాలి, సమన్యాయం ఉండాలి, సంబంధ బాంధవ్యాలు బలంగా మెయింటైన్ చేయాలి. ఇంద్ర పదవిని సోల్ లెవెల్లో నువ్వు కంట్రోల్ చేయాలంటే శుక్రుడు బాగుండాలి. శుక్రుడు బ్యాలెన్స్ చేయి. శుక్రుడు అంటే నీ భార్య, నీ స్పౌజ్, సమాజంలో స్త్రీలు, వాళ్ళకి మర్యాద ఇయ్యి. అన్ని వస్తాయి కదా. లక్ష్మి శుక్రుడే కదా. అసలైన లక్ష్మి అంటే ఇంద్రుడే అని. ప్రతిదీ ఇంటర్లింకింగ్ గా ఉంటుంది ఇక్కడ గ్రహాలు. ఈ ఇంటర్లింకింగ్ మీరు పట్టుకోలేదు, కౌన్సిలింగ్ ఇవ్వలేదు అనుకోండి, అంతర్గతంగా మనిషి రూట్ కాజ్ లో మార్చకుండా మనం భౌతికంగా ఎన్ని పరిహారాలు చేసినా అది వ్యర్థము. 200% చెప్పు. ఎందుకంటే నీ అన్ని సమస్యలకు కారణం ఏంటంటే నీ మనోస్థితి. అంటే నీ గ్రహం యొక్క ఆది దేవత బాగోలేదు. ఆ ఆది దేవత బాగోలేకుండా ప్రత్యేక దేవత సపోర్ట్ చేయదు. ఆత్మస్థాయి మనసే బాగలేదు, ఆత్మని ఎందుకు సపోర్ట్ చేస్తుంది? మనసు ఎందుకు బాగోట్లేదు? నీ మానసిక ఆలోచన పరంపరలో ఎక్కడ వస్తుంది? నీ భావాలు, ద్వాదశ భావాల్లో ఉంటుంది. వీటిని బ్యాలెన్స్ చేయండి అండి. చేసి చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లో 360 డిగ్రీస్ టర్న్ అవ్వకపోతే అప్పుడు అడగదు. ఒక ఆస్ట్రాలజర్ అంటే ఫస్ట్ ఫలితాన్ని మీరే పొందాలి. స్వర్గంలో ఉండాలిగా మీరు. నేను చెప్పా కదా, ఒక ఆస్ట్రాలజర్ స్వర్గంలో ఉంటాడు. నిజంగా ఉంటాడు స్వర్గంలో. ఎందుకంటే గురువు ఆత్మస్థాయిలో బ్రహ్మజ్ఞానం నా దగ్గర ఉంది అనుకుంటాను. మనోస్థాయిలో ఇంద్రుడయ్యాడు గురువు. శుక్రుడు ఆత్మస్థాయిలో ఇంద్రుడయ్యాడు, మనోస్థాయిలో సచీదేవి అయింది. అంటే గురు శుక్రులు నేను బాగా బ్యాలెన్స్ చేయగలను. శుక్రుడు అంటే ఎవరు? సమాజంలో స్త్రీలు. నా ఎదుర్కొన్న ప్రతి పార్ట్నర్ నా శుక్రుడే, నా భార్య నా శుక్రుడే. వీళ్ళతో చాలా హ్యాపీ రిలేషన్ పెట్టింది. గురువు అంటే నాకు జ్ఞానాన్ని ఇచ్చేది. సమాజంలో గురువులు ఉండాలి, సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది, పెద్దలు ఉండాలి. వీళ్ళందరూ నేను గౌరవ మర్యాద చేస్తాను. వాళ్ళ బ్లెస్సింగ్ కూడా నేను తీసుకుంటాను. ఎవరైతే గురు శుక్రులు బ్లెస్సింగ్ తీసుకుంటారో వీళ్ళిద్దరు గురువులే మళ్ళీ. వీళ్ళకి స్వర్గం ఉంటుంది. ఎవరి జాతకాలు అయితే గురు శుక్రుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలంగా ఉంటారు, కొద్ది గొప్ప స్వర్గం ఉంటుంది. ఈ జ్ఞానాన్ని కూడా తోడు తీసుకున్నాడు, బ్రహ్మజ్ఞానాన్ని కూడా. వాళ్ళు స్వర్గంలోనే ఉంటారు. బ్రహ్మజ్ఞానం ఏం చెప్తుంది మనకి? మీ భావాలని ఉన్నత స్థాయి, ఉన్నత ఆవృతాల్లో సంచరించేటట్టు చేయండి అని. అప్పుడు మీరు బాగుంటారు, మీ శరీరం బాగుంటుంది, మీ చుట్టుపక్కల వాళ్ళకి మంచి జీవితాలను ఇస్తారు, అందరికి ఉత్సాహాన్ని ఇవ్వగలుగుతారు, మీరు అన్ని అనుభవించగలుగుతారు. ప్రకృతి నుంచి మీకు ప్రతిదీ వస్తుంది. మీకు కావాలా, ఇల్లు కావాలో కోరుకోండి, నాకు పెద్ద ఇల్లు కావాలని కోరుకోండి. వీటిని బ్యాలెన్స్ చేయండి, ఇల్లు అదే వస్తుంది. డబ్బు కావాలి ఎంతైనా కోరుకోండి, లిమిట్లెస్ కోరుకోండి. కావాల్సిన సమృద్ధి ఉంది, వస్తుంది. ఇది ఇస్తాడు, శుక్రుడు ఇస్తాడు, గురువు ఇస్తాడు. వీళ్ళతో మీ సంబంధ బాంధవ్యం ఎలా ఉండే? గురుడు అంటే ఏంటి? రెస్పెక్ట్, ప్రతిఫలం పొందినందుకు థ్యాంక్స్, కృతజ్ఞత హృదయపూర్వకంగా చెప్పాలి. చెప్పి చూడండి. మీ జీవితాల్లో మీరు అన్ని అద్భుతాలు, అన్ని సుఖాలు, అంత స్వర్గమే ఉంటుంది. స్వర్గాన్ని డిసైడ్ చేసేదే సప్తమ భావం. అంతేకాదు, మీకు మంచి రిలేషన్ ఉంది, ప్రతి ఒక్కడు పార్టీలు చేసుకుంటాడు, ఏమిటి మిమ్మల్ని పిలుస్తాడు. సరదా పార్టీ వస్తుందా అని నువ్వు హ్యాపీగా వెళ్తావు. పార్టీకి పిలిచినందుకు ఫుల్గా తినేసి వస్తావు.
మంచి థ్యాంక్స్ చెప్పొస్తావు, కృతజ్ఞత. నీ దగ్గర డబ్బు ఉంటేనే పార్టీ కాదు కదా, నీకు రిలేషన్స్ ఉంటే పార్టీ. డబ్బు ఉంటే నువ్వు ఎన్ని పార్టీలు చేసుకుంటావు? మా అయితే నీకు బర్త్డే ఉంటుంది, పెళ్లి రోజు అయితే పెళ్లి రోజు ఉంటుంది, రెండే ఉంటాయి నీ చేతిలో. పిల్ల పుడితే వాళ్ళ పక్షంలో మూడు నాలుగు ఉంటాయి, అవి ఎప్పుడుకో జరుగుతాయి సంవత్సరానికి. కానీ ప్రతిరోజు మనకు పార్టీ అవ్వాలి కదా. స్వర్గలోకం అంటే ఎదురుడే కాదు, ఇది ఎప్పుడు జరిగేది. సంబంధ బాంధవ్యాలు బాగుంటే జరుగుతుంది. అసలు నీలోనే నీకు ఆనందం ఉందనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఆనందంగా స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. ఆ శక్తి నీలో ఉండాలి. కూర్చున్న చోట నుంచే కదలకుండా అన్నీ వస్తాయి నీ దగ్గరికి, వచ్చి తీరతాయి. అసలు డౌటే లేదు. మీ భావాలు మార్చుకోవాలి, ఈ సెవెంత్ హౌస్. జాతక చక్రంలో భావాలు బాగున్నాయో లేదో చెక్ చేయండి. చెక్ చేసిన వాడికి కొద్దిగా సపోర్ట్ చేస్తే అతను ముందుకు దూసుకెళ్ళిపోతాడు. మీరు ఎక్కువ ప్రయాసపడతారు. మనం ఒక్కొక్కళ్ళ భావం, వాళ్ళ కోసం మీరు ఎక్కువ ప్రయాసపడాలి వస్తుంది. రాష్ట్రాలు అతను బాగు చేయాలంటే వాళ్ళు ఇన్ని సేవ. ఎందుకంటారా చెప్పానుగా, సప్తంలో గురుడు ఏంటో, ఏకాదశి బుధుడు ఏంటో. ఎందుకంటే వినాలంటే తెలుగు ఉండాలి, వినాలంటే జ్ఞానము ఉండాలి. అర్థమైనా? ఈ రెండు చెడిపోయినాయి, వినరు ఖచ్చితంగా అండి. అందుకే వీళ్ళిద్దరిని లగ్న దిగ్బలం. ఎక్కడ అన్నావు? లగ్న దిగ్బలం అంటే బుధుడు గురుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ దిగ్బలం అంటున్నారు. ఒకటి మరణకారక స్థితి చెప్పాను కదా జనరల్ గా. పంచమం నుంచి గురుడు మూడో భావంలో కూర్చుంటే సప్తమంలో మరణకారక స్థితి పంచమానికి. కానీ సప్తమానికి అతను దిగ్బలమే కదా. అంటే ఏంటి ఇక్కడ? నీ కృతజ్ఞత చెప్పు సమాజంలో ప్రతి ఒక్కరికి, నీ గురుడు దిగ్బలం పొందుతాడు. అర్థం కదా. ఏకాదశం బుధుడు పంచమానికి మరణకారక స్థితి, కానీ కూర్చొని స్థానం దిగ్బలమేగా ఏకాదశంలో. నీ అన్నలో అక్కలో సమాజం సోషల్ సర్కిల్ ఎన్జిఓ యాక్టివిటీస్ లో నీ తెలివి ఉపయోగించి వాళ్ళందరికీ మంచిగా, వాళ్ళందరి గురించి మంచిగా ఆలోచించు, మళ్ళీ నీ బుధుడు దిగ్బలాన్ని పొందగలుగుతాడు. ఎక్కడైతే గ్రహం మరణకార స్థితి పోతుందో, ఇది గురుడు బుధుడు, అక్కడే వాళ్ళకి దిగ్బలం ఉంటుంది. మళ్ళీ ఆ సెక్టార్ని ట్రిగర్ చేయాలి. ఇది మీ చేతిలో ఉంటుంది. మళ్ళీ ఒక యాస్ట్రాలజర్ చెప్పగలరు. అర్థం. శని ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ మరణకార స్థానం అయితే అతను దాని నుంచి సప్తమానికి దిగ్బలాన్ని పొందుతాడు. సప్తంలో కూర్చున్నాడు, దశమంలో కూర్చున్నాడు అంటే వాళ్ళు కెరీర్లో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. దాని యొక్క మరణకార స్థానానికి దిగ్బలం ఎక్కడ ఉంది? లగ్నం ఉంది. లగ్నం నా వ్యక్తిత్వం డెవలప్ చేసుకుంటున్నాం, నా పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటా, నా శని దిగ్బలం ఉంటాడు. లేదు దశమంలో ఉన్నాడు, నా మానసిక స్థాయిని నేను బాగా డెవలప్ చేసుకుంటా. అర్థమైందా? దిగ్బలం పొందుతాడు. చతుర్థంలో శని కూర్చున్నాడు, నా అడ్మినిస్ట్రేషన్ లెవెల్నే దిగ్బలం పొందుకుంటా. 10th హౌస్ చతుర్థ నుంచి కూర్చున్న తోట అతను ఇది మరణకార స్థానం. కానీ ఆత్మస్థాయిలో కూర్చుంటే అతను యముడు అవుతున్నాడు, మనోస్థాయిలో వచ్చేసరికి మనకు ప్రజాపతి అవుతున్నాడు శని. కానీ దాని దిగ్బలం దాని యొక్క సప్తమంలో ఉంది, అడ్మినిస్ట్రేషన్లో ఉంది. అలా ప్రతి భావానికి ఒక దిగ్బలం ఉంది. ఇప్పుడు నా ఫోర్త్లో శుక్రుడు కూర్చున్నాడు, నా 9th లో శుక్రుడు కూర్చున్నాడు జనరల్ గా. నా ఫోర్త్ మనస్సు కదా, నా ఫోర్త్ గృహాలు వాహనాలు జనరల్ గా. కానీ నా వాహనాలకి, నా సుఖాలకి కారకుడు ఎవరన్నా ఉండాలంటే శుక్రుడు అవుతాడు. ఫోర్త్ నుంచి 9th 6th మరణకారక స్థితిలో కూర్చున్నాను 9th లో. కాబట్టి నేను చాలా రకాల సుఖాలని, గృహ సుఖాలని, మానసిక సుఖాలని అనుభవించలేకపోతున్నాను. మరణకార స్థితిలో కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? పక్కకే. అక్కడి నుంచి 4వ భావం అంటే 12వ భావం, వ్యయ భావం, దిగ్బలాన్ని పొందుతాను నేను అక్కడ. అంటే నేను బాగా ఖర్చు చేస్తుంటా, అందరికీ ఖర్చు చేస్తుంటా, అన్ని రకాల ఖర్చు చేస్తుంటా. పెట్టడం నా అలవాటైంది, దానం చేయడం నా అలవాటైంది. దానం కాదు వ్యయం అంటారు నన్ను. వేరే వాళ్ళు దానం అనుకుంటారు, వ్యయం. ఇక్కడ అంతా ఏంటంటే నా శుక్రుడు బ్యాలెన్స్ అయిపోతుంటది, దిగ్బలం పొందాడు, ఆటోమేటిక్గా నా సుఖాలు దొరుకుతాయి. నా శుక్రుడు పలానా భావం నుంచి మనకార స్థితిలోకి వెళ్తే నేను డిప్రెషన్ వెళ్ళక్కర్లా, ఆడవక్కర్లా, నాకు నైన్త్ శుక్రుడనో నేను పీడించబడక్కర్లా. చతుర్థ సుఖానికి కారకుడు శుక్రుడే. మళ్ళీ అతను అక్కడి నుంచి 9th లో కూర్చోకూడదు. ఎంతమంది 9th లో కూర్చుంటారా? వాళ్ళ సంసారిక సుఖాలను పెద్దగా అనుభవించలేదు. అర్థమేనా? స్పౌస్ తో కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు, సమాజంతో కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు. ఈగోస్ ఎక్కువ ఉంటాయి 9th. కానీ నేను ఖర్చు పెడతా బాగా, వ్యయం చేస్తుంటా, అందరికీ నేను ద బెస్ట్ ఇస్తుంటా. ఇప్పుడు నా శుక్రుడు దిగ్బలం ఉన్నాడు. నేను 9th నుంచి శుక్రుడిని ఎక్కడ తీసుకొచ్చాను? వేవ్లో పెట్టి.
అంటే నా చతుర్థానికి పాకిస్తాన్లో తీసుకెళ్ళిపోయాను లేదా? చాలా బాగుంటుంది. అలాగా ప్రతి గ్రహాన్ని మనం ఏంటంటే ఒక అలైన్మెంట్ లో తీసుకెళ్ళవచ్చు. ఈ అలైన్మెంట్ లో తీసుకెళ్ళే ముందు వాళ్ళ ఆలోచనలో పాజిటివ్ లో తీసుకెళ్ళాలి కదా. ఒక లోపి కూడా కూర్చున్నాడు, వాడి జాతకంలో నైన్త్ శుక్రుడు కూర్చున్నాడు, వాడు ఏమనుకోడు. అతను లోపి కాదు, అందరికీ అన్ని పెట్టగల ఉదార హృదయం ఉంది, అందరికి ఖర్చు పెట్టగలడు. అతని జీవితం సక్సెస్ అవుతుంది. మరణకారక స్థితిలో శుక్రుడు కూర్చున్నా కూడా చతుర్థ భావానికి సక్సెస్ వెళ్తాడు. అంటే ప్రతి దాని యొక్క దిగ్బలాన్ని నేను యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు నాకు అష్టమ భావంలో చంద్రుడు కూర్చున్నాడు, నా లగ్నాత్ అష్టమ భావంగా. రెండోది, నాకు వ్యక్తిత్వం చంద్రుడు మరణకారక స్థితిలోకి వెళ్ళాడు. లేదు, నా చతుర్థాన్ని నుంచి అష్టమం తీసుకున్నాను. చతుర్థానికి అష్టమం అంటే ఏకాదశం నా చంద్రుడు కూర్చున్నాడు. ఇప్పుడు నా మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇప్పుడు దాని దిగ్బలం పెట్టాలి. ఏకాదశి నుంచి ఫోర్త్ హౌస్ ఏముంది? చంద్రుడు దిగ్బలం. అంటే ఎక్కడ పడుతుంది నాకు? సెకండ్ హౌస్ పడుతుంది. నేను కుటుంబం అవసరాలకు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని నేను ఇస్తూ ఉండాలి. అన్ని చూసుకుంటున్నా కుటుంబాన్ని. ఇప్పుడు నా మనశ్శాంతి చాలా బాగుంటుంది. నేను కుటుంబానికి నాకు పెట్టడం చేత కాలేదు, అక్యుములేట్ చేయలేకపోతున్నాం మరి. ఇప్పుడు నాకు మనశ్శాంతి ఉంది, ఎందుకంటే నాకు ఏకాదశి చంద్రుడు. లేదు, అష్టమ చంద్రుడు నా లగ్నాత మరణకారస్తాను. అప్పుడు నేనేం చేయాలి? నా ఫ్రెండ్స్ తో లాభాలకి ఎక్కువగా స్పెండ్ చేస్తుంటా, బయటికి వెళ్తుంటా. ఇప్పుడు నాకు మనశ్శాంతి. అంటే దాని యొక్క దిక్బలను మనం యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు చంద్రుడు అంటే నాలుగో భావం దిక్బలం. నాలుగులో ఆయన కూర్చుంటే దిక్బలం కాదు. నాలుగు నుంచి నాలుగో భావన మనం ట్రిగ్గర్ చేస్తే అతను చెడిపోయినా యాక్టివేట్ చేయాలి. కొత్త కొత్త చంద్రుడు కూర్చుంటే బాగున్నాడు అనుకుంటాం జనరల్ గా. అష్టమాల చంద్రుడు దిగ్బలం కోల్పోయాడు. ఇప్పుడు దిగ్బలం కోల్పించిన నేను ఎలా బలం చేయాలి? అక్కడి నుంచి ఫోర్త్ హౌస్ యాక్టివిటీస్ నేను నా లైఫ్ లో పాజిటివ్ గా చేశాను. లేదు, నా ఫ్రెండ్స్ గురించి నేను పాజిటివ్ గా ఆలోచించాను. వాళ్ళకి ఏమైనా అవసరం అయితే నేను చేస్తున్నాను, వాటికి సర్వీస్ చేస్తున్నాను. ఇప్పుడు బాగుంటుంది. మనకి దానాలు లేవు యాక్చువల్ గా. వ్యయ భావం ఉంది, సర్వీస్ ఉంది వాటి. ఆరో భావం సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ కోసం వ్యయం ఉంది, దాని యొక్క శక్తి స్థానం. ఆరుకి ఆపోజిట్ పరండి. ఇక్కడ నేను దానం చేస్తున్నాను, నేనే చేస్తున్నాను అనే ఒక నెగిటివ్ గుణం ఉంది చూసావా? ఇది మనిషిని నాశనం చేస్తుంది. దానం చేసినప్పుడు ఏదో గొప్పగా ఫీల్ అవుతాడు. తను ఎప్పుడో గొప్పగా ఫీల్ అవుతే వేరేవాడి కంటే తను సపరేట్ అని అవుతాడు. సపరేట్ చేయడం వ్యతిరేక ఆలోచన, అంటే వ్యతిరేక భావనను కలిగిస్తుంది. వీళ్ళు నాశనం అయిపోతారు. వ్యయం ఉంది, సేవ ఉంది. అర్థమేనా? ఈ దాన ధర్మాల కాన్సెప్ట్ లేదు. దానం అనేది ఒక మనోభావన. ఈ మనోభావన ఏంటంటే మనిషిని ఒక రకంగా ఆనందం పెట్టొచ్చు, పీడించవచ్చు. కానీ ఈ మనోభావాన్ని మనం ఎలాంటి ఆలోచనతో ఫుల్ఫిల్ చేస్తాం? నీ ఆనందం కోసం నువ్వు పెట్టే ఖర్చు ఏంటి? ఎంత ఖర్చు చేయగలవు? ఇది నీకే భాష. అంటే ఇక్కడ భావనని మార్చాలి మనం. వాళ్ళ భావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆలోచన పరంపరలో ఒక్కొక్క భావంలో ఒక్కొక్క గ్రహాలు ప్రారంభం నుంచి కొన్ని తెచ్చుకున్నాయి నెగిటివ్ గా. అవి ఏంటంటే వీళ్ళు పుట్టుకతోనే ఆ నెగిటివ్ వచ్చింది వీళ్ళకి. యాక్చువల్గా పెరిగే కొద్దీ అది డెవలప్ అవుతూ ఉంటాం. ఆ దృష్టికోణంతో సమాజాన్ని చూస్తుంటారు, వాళ్ళు కష్టాలు పాలవుతుంటారు. ఆ దృష్టికోణాన్ని మీరు మార్చాలి. ఇది ఆస్ట్రాలజర్గా మీ పని. అలా మార్చగలగాలంటే మీకు ఏంటంటే, ఒక గ్రహం భౌతిక స్థాయి ఏంటి, మనోస్థాయి ఏంటి, ఆత్మస్థాయి ఏంటి, వాటి మధ్య సంబంధ బాంధవ్యాలు ఏంటి. అర్థమా? ప్రజాపతి సేనానంగానే మనకు కావాల్సింది ఒకటే, పృథ్వీ కావాలి, కుజుడు కావాలి. నీ ఎక్కడ నీ పృథ్వీ భౌతికంగా నేను ప్రజాపతి. కానీ ప్రజాపతి మనోస్థాయిలో కూడా మీరు వాడొచ్చు. మీ చేతుల్లో ఉంటుంది, మీ జాతకం మీరు నచ్చినట్టు రాసుకోవచ్చు. ఎందుకంటే మీరు స్పెషలిస్టులు కదా, ఆస్ట్రాలజర్స్. మనం స్పెషల్స్. మనం స్వర్గాన్ని మనమే రాసుకుంటాం గురుశుక్రులతో. గురువు మర్యాద ఇవ్వండి, కృతజ్ఞత చెప్పండి, శుక్రుడు కోసం అన్ని చేసి చూడండి, సమాజం కోసం. గురుశుక్రులు బ్యాలెన్స్ అయిపోతారు. అర్థమైందా? మీలోనే ఉన్న ఇంద్రుడికి, మీలో ఉన్న సత్యదేవుని అర్ధాంగికి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు మీరు మీ ఆలోచనలో నెరవేర్చుకోండి, ఆలోచనలో ఫీల్ అవ్వండి. భౌతికంగా అన్ని అనుభవిస్తారు. రాసి పెట్టుకోండి. 200% అయితే వర్కౌట్. 100 కాదు, 200% వర్కౌట్. భౌతిక రెమెడీలకి మనోస్థాయికి అసలు సంబంధం లేదు. భౌతికాన్ని క్రియేట్ చేసేదే మనోస్థాయి. రివర్స్ లో వచ్చాం, ప్రతి దేవత ఆత్మ, దాని యొక్క కింద లెవెలు అధిదేవత, అంటే మనోస్థాయి. దాని కింద లెవెలు గ్రహాధిపతి, అంటే భౌతిక స్థాయి.
లేదా ఒక నక్షత్రాలు తీసుకున్నాం, నక్షత్రాధిపతి భౌతిక స్థాయి, నక్షత్ర అధిదేవత మనోస్థాయి, దాని యొక్క ప్రతి దేవత ఆత్మస్థాయి. ఈ గ్రహ దేవతల పేర్లలోనే వాళ్ళ గుణాలు ఉంటాయి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ రెండు లక్షణాలు కంపారిజన్ అవుతున్నప్పుడే మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. వాళ్ళ లైఫ్ లో ఎక్కడెక్కడ ప్రారంభం నుంచి డిస్టర్బెన్సెస్ తెచ్చుకున్నారు, ఎక్కడెక్కడ పాజిటివ్స్ తెచ్చుకున్నారు. ఈ డిస్టర్బెన్స్ ని మీరు క్లియర్ చేయగలగాలి. సక్సెస్ పీపుల్ ఎప్పుడైనా సరే హ్యూమన్ రిలేషన్స్ లో 200% ఫాస్ట్గా ఉంటాడు. ద బెస్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు. మళ్ళీ ఇక్కడ నెగిటివ్ లేదు, మళ్ళీ ఇక్కడ అంత ఆరోగ్యకరమే, రోగాలు ఏమి లేవు, ఏ తప్పుడు ఆలోచనలు ఉండకూడదు. అర్థం, ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉండాలి. ఒకళ్ళని చెడు కోరుకునే గుణం ఎప్పటికీ ఉండకూడదు. ఒకళ్ళ మీద జలసీ పడే గుణం ఉండకూడదు. అప్పుడు మీరు రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఏది చూసినా ఆనందించండి, ఎవరిని చూసినా ఆనందించండి. ఎవరు ఎంత ఆనందంగా ఉన్నా ఆ ఆనందాన్ని పొందండి. ఇక్కడ సప్తమభావం ఈ మానసిక మనస్సు, దశమాత దశము, ప్రజాపతి, సమన్యాయం, యమధర్మరాజు, శని ఉంటాడు. ఈ యమధర్మరాజు శని తప్పితేనే మనకి కష్టాలు వస్తాయి. నెగిటివ్ ఆలోచనలు పెట్టుకుంటేనే కష్టాలు పెడతాడు శని. అది ఏళ్ళనాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమి కానీ. కానీ మనకు ఆలోచనలే లేవు. అన్ని భాగంలో మంచిగా చేస్తున్నాం, అంతా మంచిగా జరుగుతుంది, నాకు ఇది జరిగిద్ది, కర్మఫల్ నాకు ఇచ్చి తీరుతాడని చెప్పి మీరు భావన చేయండి. రిలేషన్స్ మెయింటైన్ చేయడం చేస్తూ, ఎందుకంటే రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడే శని దిగ్బలం పొందుతాడు సప్తమ భావం. మంచి ఆలోచనలు చేయండి, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు శని. ఏ తిలదానం చేయక్కర్లేదు. తిలదానం చేయక్కర్లేదు భౌతికంగా, మానసికంగా చేయండి. మీ ఆలోచనలు చేయండి. అర్థమేనా? ఇదే జ్యోతిష్యం వాస్తవం చెప్పాలంటే. క్లోజ్ చేద్దాం.